ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. సోషల్ మీడియా ఇంత వాస్ట్ గా పెరిగిపోయిన తర్వాత ఎవరికి తోచిన విధానంలో వాళ్ళు సోషల్ మీడియాని యూటిలైజ్ చేసుకుంటున్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. కొంతమంది ట్రోల్ చేయడానికి సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటుంటే, కొంతమంది అవగాహన పెంచడానికి తమకు తెలిసిన 4 విషయాల్ని ప్రజలకి తెలియచేయటం కోసం వినియోగించుకుంటున్నారు. మరి అలా ఇన్స్టాగ్రామ్ లో చాలా పాపులర్ వంశీకృష్ణ శర్మ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి వారితో ఎన్నో ఆధ్యాత్మిక విషయాల్ని అడిగి తెలుసుకుందాం. వంశీకృష్ణ గారు, నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇన్స్టాగ్రామ్ ని వేదికగా చేసుకుని ఒక టైగర్ ని చూస్తున్నాం మేము. చాలా బ్యూటిఫుల్ గా, అంటే ఎలా చెప్పాలో, ఎలా అంటే అన్ని ట్రోల్స్ చేస్తూ లేకపోతే డైరెక్ట్ గా తిట్టడం కాదు, మీకంటూ ఒక శైలి ఉంది. చక్కటి తెలుగు వినియోగించుకుంటూ, చక్కటి గ్రాంధికాన్ని దానిలో మేళవిస్తూ తిట్టేటటువంటి పద్ధతి అద్భుతం. చాలా చక్కగా ఎంటర్టైన్ చేస్తుంది, చాలా అవగాహన కూడా తీసుకొస్తున్నారు. జోక్స్ అపార్ట్, అవగాహన కూడా తీసుకొస్తున్నారు. హైందవానికి సంబంధించి మీకు తెలిసినది, మీకున్నటువంటి అవగాహన రీత్యా ప్రజలకు ఏమైనా తెలియచేయాలి అని ఇట్లా ఇన్స్టాగ్రామ్ ని వేదికగా చేసుకుని మాట్లాడటం చాలా చాలా చక్కగా ఉంది. రైట్. అసలు మీ పర్సనల్, అంటే మీ ఇంటర్వ్యూ ఒకవేళ మనం స్టార్ట్ చేస్తే మీ పర్సనల్ లైఫ్ నుంచి మనం మొదలు పెడదాము. ఎక్కడి వారు మీరు? స్మార్తం చేశారా? వేదం చదివారా? ఒక్కసారి. నేను నా స్వగ్రామం విజయనగరం అని చెప్పాలి, విశాఖపట్నం దగ్గర విజయనగరం అని చెప్పాలి. నేనేమో తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నేను 8 ఏళ్ల పాటు స్మార్తం పూర్తి చేసుకున్నాను. షోడశకర్మాంతం స్మార్తం పూర్తి చేసుకున్నాను అక్కడ. దాని తర్వాత ఇక హైదరాబాద్ రావడం, భాగ్యనగరం రావడం జరిగింది. ఇంకా అక్కడ నా జీవన శైలి నడుస్తూనే ఉంది. ఇంకా ఇక్కడ సెటిల్ అయినట్టే దాదాపుగా. కాబట్టి ఇది నా ప్రొఫెషన్గా ఎలా ఉన్నా సరే, హిందుత్వం మీద ప్రస్తుతానికి జరిగేటువంటి కొన్ని దాడులు అననివ్వండి, ఇంకేమైనా అననివ్వండి, దాని మీద మనకి తోచినంత మనం ఏం చేయగలము అనేటువంటి దాని మీద ఈ ఆలోచన వచ్చి నేను ఈ ఇన్స్టా అనేది మొదలు పెట్టాను. ఎప్పుడు, ఎన్నాళ్ళ క్రితం మొదలు పెట్టారు? సంవత్సరం అయింది అనుకుంటా. సంవత్సరం 3 నెలలు ఏమో అయిందేమో. అప్పటి నుంచి మొదలు పెట్టాను. సుభాష్ చంద్రబోస్ గారు ఒక మాట చెప్పారు, మీరు చేసేటువంటి పెద్ద నేరం ఏమిటయ్యా అంటే, ఎక్కడైనా అన్యాయం జరుగుతూ ఉంటే అది చూస్తూ ఉండడం అనేదే పెద్ద నేరం. కాబట్టి దాని మీద మీరు సైలెంట్గా ఉంటే అదే పెద్ద అన్యాయం. కాబట్టి సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్ గారు, వీళ్ళందరూ దాదాపుగా ఇప్పుడు తెలుస్తున్నారు తప్ప ఇంతకు ముందు అసలు ఎవరు వాళ్ళు ఏమో తెలియదు. ఓన్లీ మనకు తెలిసిన 4 పేర్లే. తెలియనివ్వలేదు. తెలిసినవి 4 పేర్లే. ఆ 4 పేర్లు వాళ్ళ హీరోలు వాళ్ళే చేశారు అని అందరికీ పోర్ట్రేట్ చేయడం జరిగింది. అది కాదు అనే విషయాన్ని ఇప్పుడిప్పుడుగా అందరూ తెలుసుకుంటున్నారు. కాబట్టి దాన్ని అందుకనే ఏమో మరి ఇప్పుడు నాకు ఈ ఆలోచన కలిగింది. లేదా ఇంతకుముందు కలుగుంటే నేను కూడా ఇంతగా సుమన్ టీవీ ఇంటర్వ్యూకి వచ్చేవాడినో కాదో కూడా తెలియదు. ఎందుకు రారు? ఖచ్చితంగా వస్తారైతే. ఈ మీరు చెప్పినటువంటి ఈ ఫ్రీడమ్ ఫైటర్స్, ఎలాగో ఆ టాపిక్ వచ్చేసింది కాబట్టి, ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ డెఫినెట్ గా ఐకమత్యాన్ని ఖచ్చితంగా ఉండాలి. మనకి ఐకమత్యమే మహాబలం అని చెప్పి వాళ్ళు పోరాడినటువంటి వైనం, ఖచ్చితంగా దాన్ని దాచిపెట్టి వాళ్ళకి ఏది కావాలో అది మాత్రమే పుస్తకాల్లో వచ్చేలాగా చేసుకుని పిల్లల్ని, మన జనరేషన్ని కదా, మనకి నిజంగానే ఏం తెలియదు. ఒక శివాజీ మహారాజ్ గురించి ఎంతమందికి తెలుసు? శివాజీ మహారాజ్ గురించి సరే కొంతమందికి తెలిసి ఉండొచ్చమ్మా. మనకి ఇప్పుడు సౌత్ ఇండియన్, ప్రాపర్ సౌత్ ఇండియన్ తెలుసా? తెలియదు. శివాజీ మహారాజ్ గురించి తెలియదు. సరే, శివాజీ మహారాజ్ గురించి ఇప్పుడు తెలుస్తుంది. ఇంకా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సంభాజీ మహారాజ్ ఉన్నారు. సంభాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ యొక్క కుమారుడు విషయం ఎంతమంది తెలుసు? సినిమా వచ్చేంత వరకు తెలియదు. చావా వచ్చేంత వరకు ఎవరికి తెలుసు? అలాంటి చావా సినిమాని కూడా అడ్డు పెట్టుకుని అది కేవలం మతపరంగా తీసారని చెప్పే వాళ్ళు చాలా మంది. ఇప్పుడు మన రీసెంట్ గా మన సంగీత దర్శకుడు అయినటువంటి ఏఆర్ రెహమాన్ గారు కూడా నోటుకొచ్చిన మాటలు మాట్లాడాడు. ఆయన కూడా అబాస్ పాలయ్యాడు. ఎందుకు అంటే ఆయన పీక్ లో ఉన్న సమయంలో మనం అందరం ఆయన గౌరవించాం. కానీ ఆయనకు ఒక స్థాయి వచ్చేసి ఆయన ఒక రీతికి వెళ్ళిపోయి ఆయన ఇంత డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నన్ను కేవలం మతపరంగా ఉన్నటువంటి విదేశాలతోనే నాకు ఛాన్సులు ఇవ్వట్లేదు అని అన్నాడు. ఆయన కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి 2001 వరకు తీసిన సినిమాలు 41, 2001 నుంచి 2025 వరకు తీసిన సినిమాలు 47. మరి ఎక్కడ ఛాన్స్ రాలేదో నాకు అర్థం కాలేదు. పోనీ అట్లా విషయం పక్కన పెడితే, రేపు వచ్చేటువంటి రామాయణ అనేటువంటి దానికి ఆయనగా సంగీత దర్శకుడు. మరి రామాయణ అనే దానికి సంగీత దర్శకుడు ఆయనకి ఎందుకు ఇస్తారు? అసలు మతపరంగా చూసుకుంటే ఎంతమంది లేదు? కీరవాణి గారు లేరా? లేదంటే ఇంకా చాలా మంది ఉన్నారుగా, వాళ్ళందరికీ ఇవ్వచ్చుగా. చాలా తప్పు మాట్లాడాడు. పోనీ ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నాడు అంటే
ముందు నుంచే ఉన్నాయి, కానీ బయటపడలే. కర్ణాటకకి చెందిన వారో తమిళనాడుకి చెందిన వారో అంత ఎగ్జాక్ట్గా తెలియదు. ఒక లిరిసిస్ట్, ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే వాళ్ళ అమ్మగారు మీరు తిలకం తీస్తే తప్ప మా ఇంట్లోకి రావద్దని చెప్పారంట. మరి అంత దీనిగా ఎట్లా ఉంటారు ఆయన అంటే అప్పటి నుంచే ఉందిగా మరి ఆయనకి ఇవన్నీ, ఇప్పుడు బయటపడ్డాడు అంతే. ఆయన కూడా కన్వర్ట్ అయినటువంటి ఒక వ్యక్తే. వాళ్ళు అంత దిలీప్ రాజ్ గోపాలకృష్ణ ఆయన పేరు. అంటే ఆయనకి ఆ పేరు నచ్చలేదు కాబట్టి నేను న్యూమరాజీ ప్రకారం రెహమాన్ అని పెట్టుకున్నాను అన్నాడు. బట్ న్యూమరాజీ ప్రకారం రెహమాన్ అని పెట్టుకుంటే ఎందుకు దిలీప్ రాజ్ కాకుండా సుదీప్ రాజ్ పెట్టుకుంటాడు? రెహమాన్ అని పెట్టుకునే ఒక అవసరం ఏముంది? అంటే లోకంలో ఉన్నటువంటి నానుడు ఏంటయ్యా అంటే వాళ్ళ చెల్లికి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏదో ఆ మతానికి మారారు, దాని తర్వాత ఆరోగ్యం బాగుంది అనే విషయం లేదు, తెలిసిన విషయమే. ఈయన ఇలా చెప్తున్నారనే విషయం మొన్న ఈ మధ్య కొత్తగా తెలుస్తుంది. ఇంకా తెలియనటువంటి సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి, భగత్ సింగ్ గారు కానివ్వండి, వీర సావర్కర్ గారు కానివ్వండి, ఇవన్నీ అసలు ఎవరికి తెలియదు, పాఠ్యాంశాల్లో కూడా లేవు. ఎవడు మీ హీరో ఎవడయ్యా అంటే ఔరంగజేబ్, మీ హీరో అంటే బార్బర్, మీరు అక్బర్, వీడు మీ హీరోలా? ఏం చేశారండి వాళ్ళ హీరోలు చేయడానికి? ఎంతమంది స్త్రీలను పెళ్లి చేసుకున్నారన్నా వాళ్ళు హీరోలు అయ్యారు? లేదా ఇన్ని దేవాలయాలు ధ్వంసం చేశారన్నా వాళ్ళు హీరోలు అయ్యారు? లేదంటే వాళ్ళు ఇంతమందిని హింసించి వాళ్ళని వాళ్ళ మతంలోకి మార్చుకున్నందుకు వాళ్ళు హీరోలు అయ్యారా? దేనికి హీరోలు అయ్యారు? మొట్టమొదటిగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారు ఇవన్నీ చేసినటువంటి ఆయన ఏ మతస్థులో అందరికీ తెలిసిన విషయం. డెఫినెట్లీ మార్పు అయితే వచ్చేసింది. ఇప్పుడు ప్రతి ఒక్క ఇది వరకు మనం ఒకవేళ ఒక 15 years బ్యాక్ చూసుకుంటే ఇంతలాగా గొంతు విప్పి మాట్లాడటం అనేది హిందువుల్లో కూడా లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత యూనిటీ పెరిగింది, మాట్లాడుతున్నారు. లేదు అంటే భయం. ఎగ్జాక్ట్. లేదు అంటే ఎందుకు భయం? 70 సంవత్సరాల పాటు ఎట్లా పరిపాలించారు? ఒక నియంత పరిపాలన. ఎలాగైతే జంగీస్ ఖాన్ పరిపాలించాడో అట్లా పరిపాలించారనే చెప్పాలి మనం కూడా. అంత నియంత పరిపాలన చేస్తే ఎవరు మాత్రం మాట్లాడే? ఇప్పుడు మనకు వచ్చింది ఒక 15 ఏళ్లుగా మనం ప్రస్తుతానికి మనం వచ్చింది కాబట్టి మాట్లాడినా కూడా మన ఎవరు ఏమనకుండా ఉంటున్నారు కాబట్టి మిగతా వాళ్ళందరూ బయటపడుతున్నారు, మాట్లాడుతున్నారు. లేదంటే అంత అట్లా ఉండిపోయేదిగా. అట్లా నిజం మాట్లాడటానికి కూడా భయపడేటటువంటి పరిస్థితి నుంచి ఎంతో కొంత మార్పు అయితే వచ్చింది. అయితే ఇప్పుడు మీరు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఒకవేళ అది తప్పు అంటే ఖచ్చితంగా తప్పు అని చెప్తున్నారు నిర్మోహమాటంగా. తప్పే, బెదిరింపులు ఏమి రావట్లేదా? వచ్చినా సరే భయపడేదే ఉందమ్మా. నిజానికి ఉన్నటువంటి దమ్ అదే, నిజానికి ఉన్నటువంటి దమ్ అదే. బెదిరించారు వాళ్ళు చేస్తున్నట్టు తప్పు వాళ్ళు చేస్తున్నట్టుగా మనం ఎదుగుతున్నట్టే. ఎప్పుడైనా సరే వాళ్ళు రాలేదు ఇప్పటిదాకా, అమ్మవారి అనుగ్రహం వల్ల రాలేదు. వచ్చినా సరే మనం బెదిరేదేం లేదు, అదిరేం లేదు. మనం ఎక్కువగా ఏం మాట్లాడడం, తప్పుగా ఏం మాట్లాడడం, దూషించడం అంటే అది వార్నింగ్ వేరే, దూషణ వేరే ఉంటుంది. ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, పై బూతులు మాట్లాడడం, ఇవి దూషణ. వార్నింగ్ చేయకండి, చేస్తే ఇలా జరుగుతుంది అనే వార్నింగ్ ఉంటుంది. అదే అది చాలా స్ట్రాంగ్ గానే ఇస్తున్నారు. ఓకే, అయితే పొగడ్తలు మాత్రం నెక్స్ట్ లెవెల్లో వస్తూ ఉంటాయి కదా అన్న. చాలా బాగా చెప్తున్నారు అన్న. చాలా పర్సనల్ గా ఫోన్లు వస్తున్నాయి, పొగడ్తలు అయితే విషయం చాలా ఫోన్లు వస్తున్నాయి. అన్న మీరు ఇలాగే చేయండి, మీకు సపోర్ట్ ఉంటాం, మీరు కొలాబరేట్ చేయండి, పర్వాలేదు, మేము మీకు సపోర్ట్ ఉంటామని ఇలాగైతే చాలా మంది చేస్తున్నారు. బాగా చెప్తున్నారన్న, వాళ్ళకి అలాగే కావాలి వాళ్ళు అని చెప్తున్నారు. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంటుంది? ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇవన్నీ ఎట్లా చేయగలను? తప్పకుండా మావిడ కానీ, ఇంట్లో ఉండేది నేను మావిడ కానీ, లేదా మిగతా 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు. నేను నా వీడియో చేసేసి నేను వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఎడిట్ చేసి నాకు పంపిస్తారు తప్ప నేను ఎడిట్ చేసుకొని నాకు టైం ఉండదు. వాస్తవానికి నా కార్యక్రమాలకి దీనికి నాకు టైం ఉండదు. వారు ఇచ్చే సపోర్ట్ కానీ, లేదు మా ఆవిడ ఇచ్చేటువంటి సపోర్ట్ కానీ, కొన్ని రీల్స్ నాకు పంపిస్తూ ఉంటుంది మా ఆవిడ. ఏమండి చూడండి వీళ్ళు అలా అంటున్నారు, వీళ్ళ మీదనే చేస్తే చేయండి అని చెప్పి. కాబట్టి తన సపోర్ట్ లేకుండా నేను ఇంత దాకా రాదు. పిల్లలు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి ఏమో వేదం చదువుతున్నాడు, ఇంకొక అబ్బాయి ఇంకా 2 years, ఇంకా చిన్న బేబీ. వేదాన్ని గాయత్రీ దేవికి ఇచ్చారా పిల్లల్ని? అయ్యో, రెండో వాడిని కూడా ఇస్తారా? అంతే. అద్భుతం. ఓకే, ఏ వేదం చదివిస్తున్నారు? కృష్ణ యజుర్వేదం. ఎక్కడ చదివిస్తున్నారు? మనకి అల్కాపురిలో సన్నిధానం శ్రీధర శర్మ గారని ఆయన పాఠశాల చదువుకుంటున్నారు. ముందు మా గురువు గారి దగ్గర పెట్టాను, అక్కడ కొంచెం దూరం అయింది అనేటువంటి దీంట్లో సరే ఇక్కడ మళ్ళీ అల్కాపురిలో పెట్టడం జరిగింది. వేదం అనే పాయింట్ లో ఇప్పుడు చాలా మంది కూడా వేదానికి పంపించాలి, గాయత్రి మాతకి ఇవ్వాలి బిడ్డల్ని అని చెప్పి అనుకునేటటువంటి తల్లిదండ్రులు ఇప్పుడు మళ్ళీ వస్తున్నారని ఖచ్చితంగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే చూస్తున్నాం పర్సంటేజ్ పెరుగుతూ ఉంది. సో వేదానికి ఇవ్వటం చాలా అపోహలు ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఇప్పుడున్న దాని పరంగా చూసుకుంటే అటు ఇంగ్లీష్ ప్లస్ మ్యాథమెటిక్స్ ని ప్రత్యేకంగా దానికి కోర్స్ ఇప్పిస్తూ వేదం చదివిస్తున్నారు అని వింటున్నాం. వాస్తవం. కొన్ని అంటే పాతకాలంలో మేము చదువుకున్న కాలంలో అంత వ్యవస్థ ఉండేది కాదు. ఇప్పుడు టెక్నాలజీతో పాటు పెరగడంతో పాటు కొంతమంది వాళ్ళే వాలంటీర్ గా ముందుకు వస్తున్నారు. మేము జీతాలు కూడా ఇవ్వక్కలే, మళ్ళీ వాళ్ళే ఏమంటే మేము
వేదం చదువుకునే పిల్లలకి మేము విద్య నేర్పిస్తాము. ఉమ్, ఏది లౌకిక విద్య, ఉమ్. ఇంగ్లీష్ కానివ్వండి, Mathematics. మ్యాథమెటిక్స్ కానివ్వండి, సంస్కృతం మామూలుగా మన వాళ్ళే చెప్పేస్తుంటారు, మా చెప్పినటువంటి గురుగారులే చెప్తూ ఉంటారు, ఉమ్, మిగతావన్నీ కూడా. ఉమ్, అట్లా వేదం చదువుకుంటూ 10th క్లాస్ కట్టి డిస్టింక్షన్ లో ఇంటర్ కట్టిన వాళ్ళు చాలా ఉన్నారు. నేను కూడా 10th క్లాస్ కట్టా వేదం చదువుకుంటూనే, ఓకే. ఇవన్నీ చదువుకుంటే 10th క్లాస్ కట్టా. ఉమ్, ఇప్పుడు మా వాడు చదువుకునేటువంటి పాఠశాలలో కూడా ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. అన్నీ ఉన్నాయి, అలాగే అన్నీ అన్నీ ఉన్నాయి. నేర్పిస్తున్నారు. కాబట్టి అద్భుతం. దానికి మన వాళ్ళకు కూడా ఇంతకు ముందు ఏంటయ్యా అంటే కొంచెం ఈ వేదం చదువుకుంటే వాడు ఏమైపోతాడో, వాడు ఎక్కడ దాకా వస్తాడో, వీడికి వస్తుందో రాదో, Exactly. అవన్నీ విషయం పక్కన పెడితే వీడికి పిల్లలు ఎవరైనా ఇస్తారనేది పెద్ద విషయం. ఇదో పాయింట్. పిల్లలు ఎవరైనా నేను ఇస్తారా? విన్నదండి, మా ఇళ్లలో కూడా మా మావయ్య పిల్లల్ని వేదానికి పంపిస్తే వాళ్ళు ఎదుర్కొన్నటువంటి మాటలు, ఫీజులు కట్టడానికి డబ్బులు లేవా అందుకని వేదానికి పంపించారా అని అడిగారు. ఉమ్, ఆ తల్లిదండ్రులు ఎంతో గౌరవంతో వేదానికి ఇవ్వాలి మన పిల్లల్ని అని చెప్పిస్తే ఉమ్. ఇట్లాంటి మాటలు విన్నారు, మనసుకి ఎప్పుడు అది హర్టింగ్ అనిపిస్తుంది కదా. వాస్తవమే, ఆ, వాస్తవమే. ఆ. అది కాదు, ప్యాషన్ తో Passion. వేదానికి ఇవ్వాలి పిల్లల్ని అని చెప్పి అది త్యాగం చేయటమే కదండి. అమ్మా డబ్బు లేక కాదు, ఉమ్, మన ధర్మం మనం పాటించాలి Exactly. అనేటువంటి దీంట్లో ఉమ్, వాళ్ళు ఉమ్. వేదం చదివిస్తున్నారు. అంతే. నాకు తెలిసినటువంటి వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఉన్నవారు వారు. ఉమ్, వారికి వేదం చెప్పించే అవసరం లేదు అసలు. వాళ్ళిద్దరు పిల్లలకి కూడా, ఇద్దరు ట్విన్స్ అన్నమాట, వాళ్ళిద్దరు కూడా వేదం చెప్పించేటువంటి అవసరం లేదు వాళ్ళకి. ఉమ్, ఉమ్, మామూలుగా వాళ్ళు హాయిగా ఏ స్కూల్ చదువుకున్నా వాళ్ళు నిదానంగా పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు ఉద్యోగం చేసుకుని ఒక స్థాయికి ఉండేటువంటి స్థితి వాళ్ళది. ఉమ్, కానీ ఉమ్. వాళ్ళు వేదం చెప్పాలి అనేటువంటి దీంట్లో ఇద్దరు పిల్లల్ని కూడా వేదానికి వేశారు. ఇచ్చారు. అద్భుతం అండి, అద్భుతం. అంటే నేను ఇందాక త్యాగం అని అన్నాను. ఒక 8 ఏళ్ల పిల్లవాడిని, చిన్న పిల్లలు కదా, 8 ఏళ్ళు అంటే ఏం తెలుస్తుంది. ఏమీ తెలియదు. ఆ సమయం నుంచి ఎన్నేళ్ళండి మొత్తం కోర్సు ఘన వరకు వెళ్ళాలంటే ఒక వేదం చదువుకోవాలంటే 12 సంవత్సరాల పాటు పడుతుందమ్మా ఒక వేదానికి. ఘనం కూడా అయిపోతుంది. ఘనాంతం అంటారు దాన్ని. 12 సంవత్సరాలు. దాని తర్వాత మళ్ళీ పైన ఉన్నాయి ఇంకా ఘనం ఒకటే, అందరూ కూడా ఘనపాఠి అంటాం. బాగుంది. ఇంకొక పేరుంది సలక్షణ ఘనపాఠి. అంటే సలక్షణ ఘనపాఠి అంటే ఏంటయ్యా అంటే ఈ ఘన ఒక వాక్యం చెప్పామంటే దానికి ఆ వాక్యమే ఎందుకు వస్తుంది అని చెప్పడం. గ్రామర్ అంటారు కదా హిందీ ఇంగ్లీష్ లో, అది సలక్షణం అన్నమాట. లక్షణం నేర్చుకోవడం. ఆ లక్షణం కూడా నేర్చుకుని వేదాంగాలు కూడా నేర్చుకుంటారు. వేదాంగాలు అంటే ఏంటయ్యా అంటే తర్క, మీమాంస, సాంఖ్య, యోగరణ, ఇవన్నీ కూడా వేదాంగాలు. ఇవన్నీ కూడా నేర్చుకుంటారు. షడంగాలు ఉంటాయి అన్నమాట. ఆ వేదాల అంగాలన్నీ కూడా నేర్చుకుంటే ఇంకొంచెం పెద్ద స్థాయి. ఎన్నాళ్ళు అవుతుందండి అవి కూడా అవ్వాలి అంటే? అవన్నీ కూడా అవ్వాలంటే ఇంకొక 4 సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది. 16 సంవత్సరాల పాటు నిర్విరామంగా కఠోర దీక్ష ఇది. ఇప్పుడు అందరికీ ఉన్నట్టుగా పొద్దున్నే లేచి బ్రష్ కూడా, స్నానం కూడా చేయకుండా టిఫిన్ తినేటువంటి ఈ రోజుల్లో 8 ఏళ్ల పిల్లవాడు పొద్దున్నే లేచి ఉంటే, ఇప్పుడు ఈ మధ్య పాఠశాలలో వేడి నీళ్ళు వచ్చాయి. నేను చదువుకున్నప్పుడు పాఠశాలలో వేడి నీళ్ళు ఎక్కడ ఉంటే ఎలా కాచుతారు? హీటర్లు. ఇంతమంది పిల్లలకి కావాలంటే హీటరే మార్గము. కట్టెలు పొయ్యి అది అంటే పెద్ద డబరా గిన్నెలు కావాలి. చాలా ఇప్పుడే అప్పట్లో వేదానికి అంత స్థితి లేదు కదమ్మా. ఎవరో ఒక గురువు గారు ఒక పాఠశాలలో పెట్టుకున్నారు. టీటీడీ వేద పాఠశాల ఉంది సరే, అక్కడైతే చాలా పెద్ద వ్యవస్థ, అక్కడ ఆదాయం వ్యవస్థ వేరే ఉంటుంది కాబట్టి సరే. ఇప్పుడు మామూలుగా అవి కాకుండా మిగతా గురువు గారు వాళ్ళ ఇంట్లో పెట్టుకుని చెప్పుకునేటువంటి స్థితులు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎట్లా చేస్తున్నారు, గురువు గారు ఏదైతే సంపాదిస్తున్నారో దాంతోనే వారు పిల్లలకే కాకుండా ఈ వేదం చదువుకునే పిల్లలకు కూడా వాళ్ళకి అదే చేస్తుంటారు. పోనీ వాళ్ళని ఏమైనా ఒకలా చూస్తారంటే వాళ్ళ పిల్లల్ని అలా చూస్తున్నారో వీళ్ళ పిల్లల్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటారు. అందుకే వారు గురువులు అయ్యారు. అందుకే వేదమాత వాళ్ళతో ఉంది. ఏమండి? ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు మాత్రం సౌకర్యాలు ఖచ్చితంగా ఉన్నాయి ఇప్పుడు. కానీ పొద్దున్నే 8 ఏళ్ల పిల్లవాడు పొద్దున్నే సంధ్య వార్చటం మొదలుకుని చదువుకోవటము అవన్నీ కూడా కాదు. అంటే అప్పటి నుంచి సంస్కారం నేర్చుకుంటాడు వాడు. సంస్కారం అప్పటి నుంచే నేర్చుకుంటాడు పొద్దున్నే. ఎప్పుడైనా సరే మనం ఎదగాలి అంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి తెలుసా అమ్మ? సూర్యోదయాత్ పూర్వం లేవడం. అది కనుక మనం చేయగలిగితే మన మైండ్, బాడీ నుంచి అన్ని మన ఆధీనంలో ఉంటాయి. అదేదో వేదం చదువుకున్న వాళ్ళు, పౌరుషంలో ఉన్న వాళ్ళు కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా సూర్యోదయాత్ పూర్వం లేవడం అలవాటు చేసుకుంటే కొంచెం ఏదో వ్యాయామం మిగతా విషయాలు సరే, కాసేపు ధ్యానం చేసుకోగలిగితే వాడి ఆధీనంలోనే ఉంటుంది, ఎటుపక్కకే వెళ్ళదు. దానివల్ల మెదడు ఉత్తేజపడుతుంది, వాడు కావాల్సిన విద్యలో వాడు రాణిస్తాడు. ఇదే ప్రధానం. మన ఋషులు మునులు ఏం చెప్పారు? అదే చెప్పారుగా, సూర్యోదయ పూర్వం లేవండి అని చెప్పారు. ఖచ్చితంగా లేవకపోతే సూర్య అపచారం కింద ఖచ్చితంగా అది ఎందుకు కన్సిడర్ చేశారు అంటే ఆ భయంతోనే లేస్తారేమో అని. ఆ భయాలు ఏమీ లేవు.
రైట్. అయితే సూర్యుడి గురించి మాట్లాడుకుందాం. మాఘమాసంలో ఉన్నాం కాబట్టి. ఉమ్, అంతకన్నా ముందు ఇందాక మీరు అన్నారు కదా! మరి వేదం చదువుకున్న పిల్లలకి మామూలు పిల్లలకే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. వేదం చదువుకున్న పిల్లలకి మరి ఫ్యూచర్‌లో పెళ్ళిళ్ళు అవుతాయి అనుకోవచ్చా? నిస్సందేహంగా అవుతాయి. అంటే వాళ్ళ ఇప్పుడు ఆడవాళ్ళ మైండ్ సెట్ కూడా చాలా చాలా వరకు మారింది. ఆ! వాళ్ళకి ఎట్లా అంటే వేదం చదువుకున్నవాడు ఒక 60,000-70,000 సంపాదిస్తున్నా సరే వాళ్ళకి అవసరం లేదు. గవర్నమెంట్ జాబ్ కానీ లేదు ఏ రంగంలోనైనా మిగతా ఐటీ జాబులు కానీ ఏం చేస్తున్నా సరే వాడికి 15,000 అయినా సరే వాళ్ళని చేసుకుంటానికి వాడు ఎందుకు అంటే బయట జనాలందరూ కూడా ప్యాంటు షర్టు వేసుకుంటారు, కోట్లు వేసుకుంటారు, అది వేసుకుంటారు, ఇది వేసుకుంటారు. వీడిలో ఉంది పంచ కట్టుకుంటాడు, షర్ట్ వేసుకుంటాడు, అంత తప్ప ఇంకోటి ఏం చేయడు వీడు. కాబట్టి బయట పాష్గా కనిపించకపోతే ఇబ్బంది అనేటువంటి ధోరణిలో హ్మ్. దాదాపుగా చెప్పాలి అంటే ఇప్పుడు ఒక వేద పండితుడు కానీ ఒక స్మార్త పండితులు కానీ సంపాదించేటువంటి డబ్బు ఐటీ వాళ్ళు కానీ Nothing మిగతా కదా! ఏ ఉద్యోగులైనా సరే సంపాదించరు. ఎగ్జాక్ట్‌లీ. పైగా పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలవు తీసుకోవచ్చు. లేదురా నీ కార్యక్రమాలకు రాలేకపోతున్నాను రా వేరే వాళ్ళని పంపించవచ్చు. ఏ జాబులోనైనా అట్లా ఉందా? లేదు. ముమ్మాటికి లేదు. అది ఆలోచించాలి ఫస్ట్. హ్మ్. అది ఆలోచించి హ్మ్. వివాహాలు చేసుకుంటే ఖచ్చితంగా జరుగుతాయి. ధార్మికంగా జీవితం వెళ్తుంది ఎండ్ ఆఫ్ ది డే. ఆ. అటు సోల్స్ ప్రోగ్రెషన్ వైపు కూడా మనం అడుగులు వేస్తాం. ఏమండి? ఒక్క ప్రయోజనాలు కాదమ్మా, హ్మ్. చాలా ప్రయోజనాలు ఉన్నాయి. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటయ్యా అంటే వీడికి అలవాటు పడ్డాడు అంటే హ్మ్. ఖచ్చితంగా పొద్దున్న లేవడం, సంధ్యావందనం చేసుకోవడం, అవును. దేవతార్చన చేసుకోవడం. హ్మ్. ఆ దేవతార్చన చేసుకున్న తర్వాత భోజనం చేయడం. హ్మ్. ఎప్పుడైనా సరే మన జీవన శైలి కానీ మన బుద్ధి కానీ ఎప్పుడు ప్రచోదనం అవుతుంది అంటే మనం తినేటువంటి తిండి ద్వారానే ప్రచోదనం అవుతుంది. మనం తినేటువంటి తిండి ఎంత మంచిది తింటామో, మంచిది అంటే నా ఉద్దేశం హైజెనిక్ అని కాదు, హ్మ్. ఆ తినేటువంటి తిండి కూడా స్వామివారికి నివేదన పెట్టి తింటాం. దేవతార్చన చేస్తున్నప్పుడు ఆవిడ మడికట్టుకుని వంట చేస్తే ఇక్కడ కూర్చొని నివేదన పెట్టేసి భోజనం చేసేసేవారు పెద్దవాళ్ళు. వాళ్ళ వాళ్ళ బుర్రలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు స్థాయి బుర్రలు ఎలా ఉన్నాయి. ఎగ్జాక్ట్‌లీ. ఎప్పుడు కూడా మన మైండ్ భోజనం మీదే ఆధారపడి ఉంటుంది. మనం తినున్నది మనని తినున్నది అంతే భోజనం. అంతే. రైట్. అద్భుతం అండి. ఇక మాఘమాసంలో మనం ఉన్నాం కాబట్టి రేపు ఆదివారం సప్తమి, సూర్య జయంతి, రథ సప్తమి, అందరూ కూడా ఖచ్చితంగా వినియోగించుకోవాల్సినటువంటి రోజు వస్తోంది. మామూలు రోజుల్లో సప్తమి వస్తే అంటే ఆదివారం మామూలు నెలల్లో వచ్చినప్పుడే చాలా విశేషంగా అవును, మనం జరుపుకుంటాం. అవును, మాఘమాసంలో ఆదివారం నాడు వస్తోంది విశేషం. ఈ రథ సప్తమి వైశిష్ట్యం ఒకసారి చెప్పండి, ఎట్లా వినియోగించుకోవచ్చు ఆ రోజు? మాఘమాసం అంటే మనకందరికీ కూడా తెలిసినవి తెలుగు మాసాలు, ఇంగ్లీష్ మాసాలు, ఈ రెండు తెలుసు మనందరికీ కూడా. జనవరి, ఫిబ్రవరి ఇవన్నీ కూడా పాశ్చాత్య మాసాలు. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం ఇవన్నీ కూడా తెలుగు మాసాలు. ఇది కాకుండా వైదిక మాసాలు కొన్ని ఉన్నాయి. వైదిక మాసము ఏంటయ్యా అంటే మధుమాసం, మాధవ మాసం ఇలా మొదలవుతాయి. మధుశ్చ, మాధవశ్చ, శుక్రశ్చ, శుచిశ్చ అని ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క పేరు ఇచ్చారు. మాఘమాసం దగ్గరికి వచ్చేసరికల్లా అది తపోమాసం అన్నమాట. మాఘమాసానికి పేరే తపోమాసం. ఈ తపోమాసంలో తపస్సు అంటే ఒక రుద్రాక్షమాల పట్టుకుని జపం చేయడమే కాదన్నమాట. కళ్ళు మూసుకుని మీకు ఇష్టమైన దేవతని కూడా మనసులో తలుచుకుంటే అది తపస్సే. అది చేసుకుంటే విశేషమైన ఫలితం మాఘమాసంలో. మాఘమాసంలో ఇంకేంటయ్యా అసలు మాఘానికి అర్థం ఏమిటి అంటే మా అఘహ. అఘహ అంటే పాపం, మా అంటే తొలగించున్నది. పాపాలని తొలగించేటువంటి మాసం ఏదైతే ఉందో అదే మాఘమాసం. ఈ మాఘమాసంలో స్నానం నుంచి, నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ, స్నానం నుంచి మొదలుకొని హరిహరాదుల్ని కొలవడం, అలాగే దాన ధర్మాలు ఏదైనా చేయడం, మీకు తోచింది ఇదే చెయ్యాలి, ఇంతే చెయ్యాలి అని శాస్త్రం ఎప్పుడు చెప్పలేదు, ఎక్కడా చెప్పలేదు. ఇంతే చెయ్యాలి, మీరు ఇంత చేయకపోతే అసలు దానం చేయకండి అని చెప్పి ఎక్కడ చెప్పలేదు. మీకు తోచింది దానం చేయడం, అలాగే నదీ స్నానం చేయడం, హరిహరాదుల్ని కొలవడం, ఇవన్నీ విషయం పక్కన పెడితే అసలు మాఘమాసానికి విశేషమైన దేవత ఏమిటయ్యా అంటే సూర్య భగవానుడు. మాఘమాసంలో ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయడం, లేదా వేదంలో చెప్పినటువంటి సౌరము, అరుణము అనేటువంటి కొన్ని ఉన్నాయి. అంత చేయలేరు కాబట్టి అందరూ ప్రతిరోజు కూడా సూర్యాష్టకం ఇది చెప్పుకోవడం, ఇవన్నీ చెప్పుకోవడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే ఈ మాఘమాసంలో రేపు వచ్చేటువంటి రథసప్తమి, మామూలుగా రథసప్తమి ఏదో వారంలో వస్తుంది, ఏదో సరే సప్తమి విశేషం ఉంది. కొన్నిసార్లు ఏమవుతుందయ్యా అంటే ఆదివారము సప్తమి కలిసి వస్తాయి. దాని ఏమంటారు భాను సప్తమి అంటాం. అయిపోయింది అక్కడతో. ఈసారి విశేషానికే విశేషం, భాను సప్తమితో కూడిన రథసప్తమి. మాఘమాసంలో ఆదివారం సప్తమి, విశేషాలకే విశేషం. మాఘపు ఆదివారాలు విశేషం ఎలాగో చెప్తాం అది. దాంతో పాటు సప్తమి, ఆదివారం, ఈ మాఘమాసం ఇట్లా మూడు రావడం చాలా విశేషం. తేదీల ప్రకారం చూసుకుంటే 25వ తారీఖు, 7 రెండు కలిస్తే 7 అవుతుంది.
అట్లా న్యూమరాజుల ప్రకారం చూసుకున్నా కలిసి సరే వచ్చేసాయి. అది కూడా విశేషంగా కలిసి వచ్చింది ఈసారి మనకి. కాబట్టి ఆ రోజు ఆ. కుదిరినంత మేరకి ఉమ్. సూర్యారాధన చేసుకుని చక్కగా పొద్దున్నే, సరే ఇప్పుడు మనం హైదరాబాద్ భాగ్యనగరంలో ఉంటున్నాం కాబట్టి నదులు సముద్రాలు ఇవన్నీ దగ్గర లేవు. అవునండి. ఇవి సుమన్ టీవీ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే పల్లెటూరులో కానీ నదీ తీరాల్లో కానీ సముద్ర తీరాల్లో కానీ ఎవరైనా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా చక్కగా వెళ్ళి నదీ స్నానాలు సముద్ర స్నానాలు ఆచరించి ఇంటికి వచ్చి చక్కగా మళ్ళీ శుచులై వాళ్ళు సూర్యారాధన, మీకు అవకాశం ఉంది అంటే చక్కగా ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకోవడం, వాళ్ళ చేత అరుణ పారాయణము, సూర్య నమస్కారాలు, సూర్యహోమం ఏదో చేయించుకోవడం. లేదండి అంత ప్రస్తుతానికి వీలుగా లేదు మాకు అన్నారా, మీరే సూర్యాష్టకం చెప్పుకోండి. ఒకసారి ఒక 8 సార్లు చెప్పుకోండి, లేదా 7 సార్లు చెప్పుకోండి. 7 అంటే ఇష్టం కాబట్టి సూర్యుడికి, సప్తాశ్వరథమారూఢం కాబట్టి ఆ 7 అనే సంఖ్య బాగా విశేషంగా చెప్తూ ఉంటారు కాబట్టి, సప్తమి అని కూడా ఉంది కాబట్టి 7 సార్లు సూర్యాష్టకం చేసుకుని బెల్లంతో చేసిన పరవాణాన్ని స్వామివారికి చిక్కుడాకులో నివేదన పెట్టేస్తే ఆ రోజు మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈ మాఘమాసాన్ని, అలాగే ఈ మాఘమాసంలో వచ్చినటువంటి భానువారం సప్తమి, రథ సప్తమిని ఇలా వినియోగం చేసుకుంటే మీ యొక్క ఈసారికి మన జీవితం ధన్యమైన. ఖచ్చితంగా. తర్వాత మళ్ళీ 1వ తారీఖు ఫిబ్రవరి పౌర్ణమి ఉంది, పౌర్ణమి. మహామాఘి అంటారు దాన్ని, మాఘ పౌర్ణమి. అది కూడా చాలా విశేషం. ఆ రోజు అసలు సముద్ర స్నానం చేస్తే ఒక 10,000 జపం ఏదైనా చేసుకున్నాము అంటే 10,000 ఫలితం వస్తుంది అన్నమాట దానికి. ఒక జపం ఒకసారి జపం చేస్తే 10,000 ఫలితం. అలాగే అక్కడ సముద్ర స్నానం చేసుకుని చక్కగా అక్కడ నది తీరాన్ని కూర్చుని చక్కగా జపం చేసుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది. ఆ మాఘ పౌర్ణిమ ఇంకా విశేషంగా వస్తోంది. అది కూడా ఆదివారమే వస్తోంది. అది పుష్యమి నక్షత్రంతో కూడి వస్తోంది. పుష్యార్క్య యోగంతో రాబోతున్నటువంటి ఒక మహామాఘిని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. అలాగే లలితా జయంతి కూడా మాఘ పౌర్ణమి రోజు చేసుకోవటం అనేది మనందరికీ విదితమే. మరి లలితమ్మ ఆరాధన, అందున పౌర్ణమి రోజు అయితే ఖచ్చితంగా పౌర్ణమి వెన్నెల్లో కూర్చుని చేసుకోండి, అమ్మవారిని ఆరాధన చేసుకోండి అని చెప్తుంది. లలితాదేవి ఆరాధన గురించి ఒక్కసారి. లలితాదేవి ఈ మూలాలన్నిటికీ కూడా ఆవిడే పరాశక్తి. ఆవిడ ఉద్భవమే ఒక అద్భుతమైనటువంటి ఉద్భవం అంట. దేవానాం కార్యసిద్ధ్యర్థం, దేవతలందరి కార్యాన్ని సిద్ధించడం కోసం ఆవిడ ఉద్భవించింది ఆవిడ. అటువంటి లలితా అమ్మవారి, ఇప్పుడు నేను లలితా అమ్మవారి యొక్క విశేషం ఏంటయ్యా అంటే లలితా సహస్రనామ స్తోత్రం చెప్పుకోవడం. ఈ లలితా సహస్రనామ స్తోత్రం కూడా దాదాపుగా అందరూ చదివేస్తున్నాం. చదవకూడదా? దాదాపుగా అందరూ చదివేస్తున్నాం. వాస్తవానికి ఏంటయ్యా అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి లలితా సహస్రనామ స్తోత్రం చెప్పాలి అంటే, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య అని మొదలు పెడతారు అందరూ కూడా. ఎక్కడి నుంచి అవన్నీ మొదలు పెట్టుకుని ఈ అంగన్యాసాలు, కరన్యాసాలు, ఐంహిరింషి బీజాలు ఇవన్నీ చెప్పేస్తున్నారు. ఇవన్నీ చెప్తే చెప్పినటువంటి లలితా సహస్రనామం చేసినటువంటి ఫలితం కాకపోగా ఇవన్నీ చెప్పిన పాపం కూడా వస్తుంది. అదేమిటండి అంగన్యాస కరన్యాసాలు అంటే? ఖచ్చితంగా మనం అవి గురువుపదేశం ఉంటే తప్ప అంగన్యాస కరన్యాసాలు పనికిరాదు. అలాగే ఇది సౌభాగ్య విద్య అంటారు దీన్ని. మంత్రశాస్త్రంలో లలితా సహస్రనామానికి పెద్ద పీట వేశారు. కాబట్టి ఎట్లా పెట్టలే అట్లా ఎవరు పెడితే వాళ్ళు ఈ లలితా సహస్రనామం చెప్పడానికి లేదు. చెయ్యొచ్చు. ఒకవేళ చేయాలి అని ఎట్లా చేయాలి అని అంటే అక్కడ అరుణ ధ్యానం చెప్పుకోవడం, శ్రీమాత్రే నమః చెప్పుకోవడం, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అక్కడి నుంచి చేసుకోవచ్చు హాయిగా. దీని తర్వాత ఇంకొక పెద్ద తప్పు చేస్తారు అందరూ కూడా, ఖడ్గమాల చెప్పేస్తారు. చదవకూడదండి. ఖడ్గమాల ఎప్పుడు చదవకూడదు. కోపం పెరిగిపోతుందా ఖడ్గమాలని? ఇవి సరే, కోపం పెరుగుతుంది అవన్నీ విషయం పక్కన పెడితే దాంట్లో ఉన్న బీజాక్షరాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా శ్రీచక్రార్చన చేసేటువంటి దేవతల్లో నవావరణ దేవతలు వాళ్ళందరూ కూడా అడమా సిద్ధి, గరిమా సిద్ధి, లఘిమా సిద్ధి, ప్రాప్తి సిద్ధి, ప్రాకాం సిద్ధి, వశిష్ఠి, ఈశత్ సిద్ధి, వశిత్వ సిద్ధి ఇవన్నీ కూడా ఏమిటయ్యా అంటే ఆ శ్రీచక్ర నవావరణంలో వచ్చేటువంటి దేవతలు వీళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం ఎప్పుడు పెడితే అప్పుడు, ఎక్కడ పెడితే అక్కడ, ఎట్లా పెడితే అట్లా చెప్పడానికి లేదు. కొన్ని స్తోత్రాలు ఇచ్చారు మనకి, ఆ స్తోత్రాలు గోప్యంగా ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు బహిఃపరంగా అయిపోయి చాలా. కాబట్టి కానీ చదువుకోకూడదా అంటే చదువుకోవచ్చు. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం చాలా చక్కగా చదువుకోవచ్చు. ఎక్కడి నుంచి చదువుకోవాలి అంటే నేను మీకు చెప్పిన విధానంగా అక్కడి నుంచి చెప్పుకోవచ్చు, హాయిగా చెప్పుకోవచ్చు. విష్ణు సహస్రనామం కూడా అంతే. పూర్వపీఠికి చెప్పుకోవడం, పూర్వపీఠికి చెప్పుకొని విశ్వం విష్ణు రహిట్కారం అక్కడి నుంచి చెప్పుకుని మొదలు పెట్టుకోవచ్చు హాయిగా. చెప్పే విధానం ఇది.
అంటే చక్కగా ఈ స్తోత్రానికి కూడా గురుముఖతగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తీసుకోవాలి ఓకే, గురువు గారి చేత ఇప్పించుకోవాలి. ఆ, ఈ గురుగారి చేతి ఇప్పించుకుంటే దానికి ఒక గుణం. ఎందుకు అంటే మన గురుగారి దగ్గర తీసుకున్నాము అంటే ఆ గురుగారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో చాలా జాగ్రత్తగా చదవాలి. అందులోని లలితా సహస్రనామం చెప్పేటువంటి చాలా మంది కూడా నేను చాలా మంది చూస్తూ ఉంటా, చాలా మంది స్త్రీలు అందరూ చాలా మంది చూస్తూ ఉంటా. ఏంటయ్యా అంటే దీర్ఘాలు లేని చోట దీర్ఘాలు పెడతారు, ఒత్తులు లేని చోట ఒత్తులు పెడతారు, ఒత్తులు ఉన్న చోట ఒత్తులు చదవరు. అది అక్షర దోషాలు చెప్తే అర్థాలు మారిపోతుంది కదా, అర్థం మారిపోతుంది, ఏం ప్రయోజనం లేదు. అది జాగ్రత్తగా నిదానంగా ఒక గురువు గారి దగ్గర కూర్చుని ఒక 10 సార్లు గురువు గారికి వినిపించి తర్వాత మీరు చదువుకుంటే మంచిదే నా అభిప్రాయం. ఇప్పుడు అది జరగని విషయం వేరే విషయం పక్కన పెడితే నా అభిప్రాయం తెలియజేస్తుంది. గురువు గారితో తీసుకోవాలి అంటే ఏమంటే గురువులు లేరండి మాకు అని అనే వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా. మా గురువుని అసలు గురువు దొరకడం చాలా కష్టం అండి. గురువు మరి శిష్యుని వెతుక్కుంటాడా, శిష్యుడే గురువుని వెతుక్కోవాలి. అయితే ఆ శిష్యుడు యోగ్యుడా కాదా అనే విషయం గురువు గారు చూస్తారు. శిష్యుడు యోగ్యుడా కాదా, ఆయన నేను పాఠం చెప్పవచ్చా చెప్పకూడదా, చెప్తే ఎంత వరకు చెప్పచ్చు అనే విషయాన్ని గురువు గారు చూస్తారు. మరి గురువు అనే టాపిక్ వచ్చింది కాబట్టి అంటున్నాను, గురువు అన్న దీంతో ఎంతో కొంత ఎక్స్ప్లాయిట్ చేయటం అనేది కూడా మనం చూస్తున్నాం. కొంతమంది గురువుల పేరిట ఈ మంత్రం ఇస్తాం, ఈ ₹1,00,000 అవుతుంది, ఈ మంత్రం ఇస్తాం, ఈ 10,000 అవుతుంది అని చెప్పే వాళ్ళు కూడా ఇవాళ రేపు ఉన్నారు. వాళ్ళే ఉన్నారు, వాళ్ళు కూడా కదమ్మా, వాళ్ళే ఉన్నారు. మరి ఎలా అంటే దీనివల్ల ఏమవుతుందంటే మన హైందవం మీద నమ్మకం పోతుంది. ముందుగా జరిగేటువంటి ఏంటయ్యా అంటే ఈ హైందవం మీద ఉన్న నమ్మకం ఏదైతే ఉందో అది పోతుంది అనమాట. ఇలాంటి పనులు చేస్తూ ఉంటే నేను ఇన్స్టాగ్రామ్ ఛానల్ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా 50 నుంచి 70 మంది దాకా నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అయ్యా ఇదేంటి పరిస్థితి, ఇది ఇలా చేసుకోవచ్చా, అది అలా చేసుకోవచ్చా, ఇది చేసుకుంటే ఎంత, నా జాతకం ఏమైనా చెప్పగలరా, ఇవన్నీ కూడా అడిగిన వాళ్ళు నన్ను ఉన్నారు. జాతకాలు చూస్తారా బై ది వే మీరు? నేను జాతకం చూడనమ్మా, అదే విషయం చెప్పాను వాళ్ళకి కూడా. అస్ట్రాలజీ చాలా తక్కువ ప్రాక్టీస్ ఉంది. జ్యోతిష్యం వాస్తు రెండు కూడా నేను చూస్తాను, కానీ వాటికి ఒక నా వరకు నాకు కొన్ని నియమాలు ఉన్నాయి, దాని మీద మాత్రమే నేను వెళుతూ ఉంటా. అంటే ఎప్పుడు చెప్పాలి, రాత్రి ఫోన్ చేసి గురుగారు ఇట్లా జాతకం చూడాలని టకటక తీసి చూసేయడం ఇట్లా కాదు. పొద్దున్నే నా అనుష్ఠానం అయిన తర్వాత జాతకం చూసి వివాహం ముహూర్తం ఏదైనా సరే ప్రశాంతంగా ఉండేటువంటి స్థితుల్లో అవి చూసుకోవాలి. వాస్తు కూడా అంతే ఉంటుంది. అట్లాగే ఈ గురువులు ఇప్పుడు ప్రస్తుతం జరిగేటువంటి పరిస్థితి ఏమిటయ్యా అంటే వాళ్ళని గురువు గారికి ఇంత స్థితి ఉంది అని చెప్పి గురువు గారి చెప్పుకోకూడదు. పక్క వాళ్ళ శిష్యులు కానీ జనాలు ఏవైతే ఉన్నాయో ఆ గురువు గారికి చాలా ఉపదేశం ఉన్నాయి. ఆ ఉపదేశంలో ఆయన చాలా పై స్థాయికి వెళ్ళాడు ఆయన, కాబట్టి ఆయన దగ్గర తీసుకోండి అని చెప్పి పక్కన వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, నేను ఈ గురువుని నేను శక్తిపాతం చేస్తాను, ఉన్నారుగా మనకి ఎక్కడ ఈ దగ్గరలోనే ఎక్కడ ఉన్నారండి, వెళ్ళే దారిలోనే భువనగిరిలోనే ఎక్కడ ఉంటాడు ఆయన, రమణానంద ఆయన పేరేదో ఉంది. శక్తిపాతం చేస్తాడంట ఆయన. పరమేశ్వరుడికి ఆయన శక్తిపాతం చేసండి పెద్దవాడు, ఆయన చూడడానికి గణపతి మాదిరి ఉంటాడు. సరే విషయం పక్కన పెడితే అట్లాంటి వాళ్ళు ఉన్నారు. మొన్నటి దాకా వైరల్ అయినటువంటి మణిద్వీపేశ్వరి ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఇంక చెప్పక్కల, ఆవిడకి పూనకాలు వచ్చేసి ఎగురుతోంది, గెంతుతోంది, నాట్యం చేస్తోంది, ఏం చేస్తుందో ఆవిడకి తెలియదు. అది దేవుడా దెయ్యమా అని చెప్పి మనమే అక్కడ ఆంక్షలోకి వెళ్ళాలి. అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా కాకుండా ఇప్పుడు జనాలు అమాయకంగానే ఉంటారు, ఇన్నోసెంట్ గా ఉంటారా అనిపిస్తుంది. అటువంటి వారు వెనకే పడుతూ ఉంటారు. ఇన్నోసెన్సా లేకపోతే ఏమోలే ఏ పుట్టలో ఏ పాముందో మనకు తెలియదు, మనం ఎందుకు నెగటివ్ చూడాలి, పాజిటివ్ గా ఉందా మన కష్టాలు తీరిపోతాయి అని చెప్పి ఇన్నోసెంట్ గా వెళ్తారు, ఎక్స్ప్లాయిట్ అవుతున్నారు. ఎట్లా వాళ్ళని ఎట్లా కంట్రోల్ కంట్రోల్ అవ్వదమ్మా. ఇప్పుడు ప్రస్తుతం జరిగేటువంటి కలికాలం కదా అది. మరి కలి వచ్చిందే ఎందుకు, మరి మనం చేసేటువంటి ఇవే కలి పాపాలు, ఇవన్నీ కూడా కలిపురుషుడి యొక్క ప్రభావాలు. ఇవన్నీ కూడా మనమే చాలా జాగ్రత్తగా ఒకే గురువుని మనం పాటించాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే ఒకే డాక్టర్ ఎలాగైతే మనం మన కుటుంబానికి కూడా ఫ్యామిలీ డాక్టర్ పెట్టుకుంటామో, ఫ్యామిలీ లాయర్ పెట్టుకుంటారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ లాయర్ ఎలాగైతే పెట్టుకుంటారో, ఫ్యామిలీకి కూడా ఒక గురువు గారు అనేటువంటిది చాలా ముఖ్యం. ఆ గురువు గారు ఎలాంటి వాళ్ళు అనేది మీరు జాగ్రత్తగా పూర్వపరిశీలన చేసుకోవాలి మీరే. ఆయన యొక్క వ్యవస్థ ఏంటి, ఆయన వ్యవహారం ఏంటి, ఆయన పూర్వీకులు ఏంటి, మనం అన్ని కూడా చూసుకుని ఒక గురువుని ఎంచుకోవాలి. ఆ గురువుని ఒక్కసారి ఎంచుకున్నారు అని అంటే ఆయన నువ్వు ఈ రోజున ఈ పని చెయ్యరా అని ఆయన అంటే, ఒకవేళ ఆ పని నీకు చేయడం ఇష్టం లేకపోయినా గురువు గారు చెప్పారు కాబట్టి చేసేవే అనుకో, ఆ ఫలితం పాపమైన పనైనా సరే అది నీకు రాదు. అది చెప్పినటువంటి ఆయన ఆజ్ఞ నువ్వు పరిపాలించావు. పరశురాముడు చేసింది అదేగా మరి. తన తల్లి
తల నరికేమన్నాడు ఆయన నాన్నగారు మాట జవదాటకూడదు అని చెప్పి తల నరికేశాడు. తర్వాత మళ్ళీ నరికేవు కాబట్టి ఏం వరం కావాలో కోరుకుంటే మా తల్లిని మళ్ళీ బతికించుకుంటా అయిపోయిందిగా. కాబట్టి ఫస్ట్ గురువు గారి మీద దృష్టి అలా ఉండాలి. అలా ఉంటే గురువు గారి యొక్క కృప మీ మీద పడుతుంది. ఒక్కసారి గురువు గారి యొక్క కృప మీ మీద పడింది అని అంటే మీరు జీవితంలో ఎంత పై దాకా వెళ్ళగలరో మీరు ఊహించినంత పైకి వెళ్తారన్నమాట. అటువంటి గురువులు చాలా తక్కువ మంది ఉంటారు. అది అందరికి ఎవరు కూడా అంతగా బహిష్కరంగా కనిపించరు. వాళ్ళు కనిపించేటువంటి గురువులు ఎవరయ్యా అంటే వీళ్ళందరూ బయట కనిపిస్తున్న వాళ్ళందరూ. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ లేరు గురువు అనుకుంటే కృష్ణం వందే జగద్గురుం అని అన్నారు. కృష్ణుడికి మించిన గురువు ఎవరుంటారు? మరి ఇంకా ఆయన బోధించినటువంటి గీత ఏదైతే ఉందో దాన్ని పట్టుకున్నా కూడా మన కష్టాల నుంచి మనం బయటపడతామని అనుకోవచ్చు. గీతలో మీకు దొరకని సమస్యకి దొరకని సమాధానం గీతలో లేదు. గీతలో ఉన్నట్టుగా ఇంకెక్కడా లేదు. మీకు ఏ సమస్య వచ్చినా సరే గీతలో వెతకండి, దాని సమాధానం మీకు దొరుకుతుంది. గీతలో వెతికితే మీకు దొరకని సమాధానం లేదు. అటువంటి గీతను పక్కన పెట్టేసి ఇవన్నీ మిగతా విషయాల గురించి మాట్లాడుతుంటారు. అసలు ఈ ఉపదేశాలు మంత్రాలు ఇవన్నీ చాలా పై స్థాయి వరకు వస్తే తప్ప అవసరం లేని అవన్నీ సామాన్యులకి ఏం చెప్పారయ్యా అంటే కలియుగంలో కృతయుగంలో ఏంటయ్యా అంటే చాలా వేల సంవత్సరాల పాటు కోట్ల సంవత్సరాల పాటు తపస్సు చేస్తే తప్ప పరమేశ్వర అనుగ్రహం కలిగేది కాదు. ఆ కిందకు వచ్చేసారా కర్ల త్రేతాయుగంలో. ఆ త్రేతాయుగంలో యజ్ఞ యాగాది కర్మలు ఇవన్నీ చేస్తే స్వామివారి అనుగ్రహం కలిగేది. ద్వాపర దగ్గరికి వచ్చేసరి కల్లా విగ్రహారాధన చేస్తే పూజలు కానీ ఏదైనా సరే చేస్తే అప్పుడు ఫలితం కలిగేది అన్నమాట. కలియుగంలో ఏం చేయ కలవుతూ స్మరణాన్ముక్తి. కలియుగంలో ఏం చెప్పారా అంటే స్మరించరా నాయన ముక్తినిస్తానని చెప్పి దేవుడే చెప్పాడు. స్మరణ మాత్రమే ముక్తి కలిగిస్తారు. అది ఉండదు మన దగ్గర సమయం, దానికి ఉండదు సమయం మన దగ్గర. పెద్ద అయుత చండీలు, మహాచండీలు, మహారుద్రాలు, 5 రుద్రాలు అవన్నీ చేస్తాం. అవన్నీ చేయడానికి సమయం ఉంటుంది. రోజుకి 2 నిమిషాల పాటు శివాయ గురవే నమః అని చెప్పడానికి సమయం ఉండదు. చెప్తే ఎటువంటి ఫలితం ఉంటుంది చెప్పండి. శివాయ గురవే నమః అని చెప్తే మీకు ఉన్నటువంటి మంత్రాలన్నింటినీ కూడా శిరోరత్నమైనటువంటి మంత్రం. శివాయ గురవే నమః, శ్రీరామ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఇవన్నీ కూడా రామానుజుల వారు శిఖరం మీదకి ఇవన్నీ కూడా బహిర్గతం చేశారు. మీరందరూ చెప్పుకోండి అయ్యా అని. ఈ మంత్రాలన్నీ పెట్టుకుని మనం ఇవన్నీ వద్దు, మాకు కావాల్సింది చండి, బగళాముఖి, తారా, చిన్నమస్త, ఇవన్నీ 10 మహావిద్యలు మాకు కావాలి. ఎందుకు అంటే మేము 10 మహావిద్య యాగాలు చేసామండి అని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. దానికి ఎందుకు అని అంటే దాని జోలికి ఎందుకు వెళ్తున్నారు అంటే చాలా త్వరితగతిన ఇన్స్టెంట్ మ్యాగీ లాగా టక్కుమని పని అయిపోతుందండి. అందుకని మేము అక్కడ కామాఖ్యకి వెళ్ళిపోయాము, అక్కడ బలులు ఇచ్చేసాము, టక్మన్ పని అయిపోతుంది. నిజమేనండి, అంత ఫాస్ట్ గా అవుతుంది. ఇన్స్టెంట్ మ్యాగీ అన్నారు కాబట్టి దాన్నే ఉదాహరణ తీసుకుని మీకు విషయం చెప్తాను. ఇన్స్టెంట్ మ్యాగీ దేంతో అవుతుంది? మైదా కదా. ఇన్స్టెంట్ గా ఎలాగైతే 2 నిమిషాలు అవుతుందో దాన్ని తిన్న తర్వాత మనకు కూడా ఇన్స్టెంట్ రోగాలు వస్తాయా? అలాగే ఈ 10 మహావిద్యల్ని మనం ఎలాగైతే ఆరాధిస్తే ఎంత తొందరగా ఫలితం కలుగుతుందో పొరపాటు జరిగితే కూడా అంతే తొందరగా తలకాయ లేచిపోతుంది. నిస్సందేహంగా డౌట్ లేదు. ఎవరో కాదండి వీళ్ళందరూ కూడా. ఇప్పుడు మాతంగి అమ్మవారు ఉన్నారు, ఆవిడ 10 మహావిద్యల్లో ఒక అమ్మవారు. రాజశ్యామల అమ్మవారు ఉన్నారు, నవరాత్రులు జరుగుతున్నాయి మనకి. రాజశ్యామలను కొలుచుకున్నా మాతంగిని కొలుచుకున్నా ఒకటే ఫలితం, మనకి ఒకటే ఫలితం వస్తుంది. తాంత్రికంలో ఉన్న వాళ్ళు కానీ తంత్ర విద్య సాధన చేసేటువంటి సాధులు, సిద్ధులు, వాళ్ళందరూ యోగులు, వీళ్ళంతా కూడా మాతంగి అమ్మవారిని తలుచుకుంటారు. మనకంత స్థాయి ఉందా? మాతంగి అమ్మవారిని తలుచుకునేంత స్థాయి మనకు ఉందా? మనం శ్యామల అమ్మవారిని తలుచుకుంటే హాయిగా కుదరదు. మేము మాతంగినే తలుచుకుంటాం. ఎందుకు తెలియదు, అసలు దాని గురించి కూడా తెలియదు ఎవరికి కూడా. 10 మహావిద్యల్లో చాలా విద్యలు, 10 మహావిద్యల్లో చాలా విద్యలు ఉన్నాయి. ఆ విద్యలు యొక్క పేర్లు తప్ప వాటి యొక్క ఫలితాలు కానీ వాటి యొక్క దుష్ఫలితాలు కానీ ఎవ్వడికి తెలియదు. మేము కొలిచేస్తామంటే అంటారు, అయ్యా ఫోన్ చేసి బగళాముఖి యాగం చేద్దామండి. బగళాముఖి యాగం, మళ్ళీ హోమం కూడా కాదు, యాగం అంటే ఏమిటో తెలియదు వాడికి, ఎట్లా చేయాలో తెలియదు వాడికి. ఇలా అడుగుతుంటారు మిమ్మల్ని నిస్సందేహంగా. ఎటువంటి కోరికల కోసం అడుగుతుంటారు? ఏముంటాయి రాజ్యాలు, లేదు అంటే శత్రు సంహారం కోసం. వాడెవడో నా మీద ఇలా చేసాడంటే అలా చేసాడండి. ఎందుకు? ప్రయోజనం లేని విషయాలు అవన్నీ కూడా. ఏమీ ప్రయోజనం లేదు దానివల్ల. చక్కగా భగవన్ నామస్మరణం చేసుకోండి. ఆ పొద్దున్నే లేవండి, చక్కగా స్నానం చేసి భగవంతుడి దగ్గర కూర్చుని ఒక 4-5 నిమిషాల పాటు శివాయ గురవే నమః చెప్తే చాలా సింపుల్ గా అయిపోతుందిగా. ఎవరికి అవసరం. పెద్ద పెద్ద పేర్లతో కూడినటువంటి చండీ అమ్మవారి యొక్క విశిష్టత అసలు ఒక 15-20 ఏళ్ల క్రితం చండీ అమ్మవారిని ముట్టుకోవాలంటే భయం ఎవరికైనా సరే.
ఇప్పుడు ఏమైంది చండీ కామన్ అయిపోయింది. చాలా కామన్. గణపతి పూజ ఎలాగైతే చేస్తున్నామో చండీ. చండీ అలా అలా చేసేస్తున్నారు. చేయకూడదా అండి? అసలు వెళ్ళకూడదా? చండీ అమ్మవారు అంటే ఎవరో మామూలు విషయం కాదండి. చండీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారి యొక్క మూల శక్తి చండీ అమ్మవారు. చండీ అమ్మవారు 18 భుజాలతో ఉంటారండి ఆవిడ. ఆవిడకి పరమేశ్వరుడు యొక్క త్రిమూర్తులు ఉన్నారు కదా, ఆ త్రిమూర్తులకి ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి పుంజంలోంచి వచ్చినటువంటి ఉద్భవించినటువంటి అమ్మవారు చండీ అమ్మవారు. ఒక్కొక్క దేవత వారి వారి యొక్క ఒక్కొక్క శక్తుల్ని ఇస్తే ఆ యొక్క రూపం తయారైంది అమ్మవారిది. యముడు ఒక శక్తిని ఇచ్చాడు, ఇంద్రుడు ఒక శక్తిని ఇచ్చాడు, వరుణుడు ఒక శక్తిని ఇచ్చాడు. ఇవన్నీ శక్తులు తయారైన తర్వాత వారు వారి ఆయుధాలను ఇచ్చారు మళ్ళీ అమ్మవారికి. కృష్ణుడేమో చక్రాన్ని ఇచ్చాడు, మన శివుడు త్రిశూలాన్ని ఇచ్చాడు, హిమోత్పర్వత మహారాజయ్య ఈ సింహాన్ని ఘంటని ఇచ్చాడు. ఇటువంటివన్నీ కూడా తయారై ఇచ్చిన తర్వాత ఎవరిని ఇవన్నీ దేనికి? రాక్షస సంహారం కోసం, మహిషాసురుని చంపడానికి, శుంభుణ్ణి నిశుంభుణ్ణి చంపడానికి వీటికి ఇచ్చినటువంటి శక్తి చండీ అమ్మ. మనం ఎందుకు వినియోగించుకోవాలి? మనం దేనికి ఈ చండీ ఎక్కడుంది మనకి? ఇప్పుడు రాహు ఇబ్బందులు ఉన్నాయనుకోండి, చండీ చేసేసుకోండి అని అంటున్నారు. అయితే ఆ రాహు ఎంత బలంగా ఇబ్బందిగా ఉంటే చండీ చేసుకోవాలి? మీరు చెప్పండి, ఎంత బలంగా ఇబ్బంది పెడితే చండీకి జోలికి వెళ్ళొచ్చు? అంటే తారాస్థాయి వెళ్ళేదాకా కూడా మనం చండీ దాకా పోకల రాహు కోసం. రాహు ఇబ్బంది నుంచి, చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఏ ఆరాధన చేసుకోవచ్చు? దుర్గా అమ్మవారు మనం కొలవచ్చు. మనకి హాయిగా దుర్గా ఉంది. చండీ మనం చెప్పుకోకూడదని చెప్పట్లేదు. దేవి భాగవతాంతర్గతంగా ఉన్నటువంటి 700 శ్లోకాలే చండీ కూడా. అది ఎక్కడి నుంచో మళ్ళీ ఊడిపడలా. దేవి భాగవతం అందరికీ చదువుకోదగ్గ యోగ్యంగా ఉన్నదే అది కూడా. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారు మన వాళ్ళు అంటే ఆ మొదటి నుంచి మొదలు పెట్టుకుని నవావరణాలు, అంగన్యాస, కరన్యాసాలు ఇవన్నీ కూడా చెప్పేసుకుంటున్నారు. ఇట్లా కాదు. చండీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? మొదటి అధ్యాయం నుంచి 13వ అధ్యాయం దాకా అన్ని శ్లోకాలు చెప్పుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అర్గల కీలకాలు కూడా చెప్పుకోవచ్చు. కవచం ఉంటుంది, అర్గళం ఉంటుంది, కీలకం ఉంటుంది. ఈ 3 కూడా మహా అద్భుతమైన శ్లోకాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే ఇందాక మీకు చెప్పినట్టుగా శ్లోకం, మొదటి శ్లోకం ఎక్కడి నుంచి ఉంది? అర్గళ స్తోత్రం దగ్గరకు వచ్చేసరికల్లా జయంతి మంగళ కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివ ధాత్రి స్వాహ స్వధా నమోస్తుతే ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుని స్తోత్రం మొత్తం చెప్పుకోవచ్చు. ప్రతిరోజు చదువుకుంటే ఈ రాహు వల్ల బాధలు ఉండవు. చదువుకోవచ్చు. అంత తీవ్రంగా ఉంటే చేయమని చెప్తారు. తీవ్రంగా ఉంటే చేసుకోవచ్చు హాయిగా. మీకు లేదండి అసలు ఈ రాహు కాకుండా అసలు చండీ ఏ కామ్యార్థం చేసుకుంటూ ఉంటారండి? సర్వ శత్రుక ఈ తొలగడానికి, నివారణార్థం, రాజ్యం దక్కడానికైనా సరే, అన్యోన్య దాంపత్యం కోసమైనా సరే. అంటే ఎందుకోసం చేసుకుంటారు అనేది ఏం లేదు. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ఫలితం చెప్పారన్నమాట. ఒక్కొక్క కామ్యానికి ఒక్కొక్క శ్లోకం ఉంది దాంట్లో. పెళ్లి కావట్లేదు ఎవరన్నా మగపిల్లలకి, పత్నీం మనోరమాం దేవి మనోవృత్త అనుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగర అస్యకులోద్భవాం ఈ శ్లోకాన్ని ప్రతినిత్యము జపం చేసుకోండి, వివాహం కలుగుతుంది. అద్భుతం. దానికోసం మనం పెద్ద ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి అధిగమించడానికి చండీలో ఏమైనా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది చేయడానికి చండీలో ఉన్నది. సర్వా బాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. ఇదేమో శత్రు సంహారం కోసం. ఆర్థిక పరంగా అంటే ఆర్థిక పరంగా ప్లస్ రోగాల నివారణ చేయడానికి ఒకటే శ్లోకం చెప్పబడింది. ఏమిటయ్యా అంటే రోగాన శేషాన పహంతి తుష్టారుష్టాదు కామాన్ సకలాన్ అభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యాశ్రయతాం ప్రయాంతి అనేటువంటి శ్లోకం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిస్తుంది, రోగాలు రానివ్వకుండా చేస్తుంది. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది వచ్చింది అంటే మనం రాంగ్ ప్లానింగ్ చేసాం. ఇక్కడ ఏదో రోగం ఉంది కదండి, ఇక్కడ కరెక్ట్ ప్లానింగ్ చేసుకుంటే అసలు ఆ ఇబ్బంది రాదు. ఏమంటే ఆ రోగం నుంచి కూడా బయటపడాలి అంటే కూడా ఈ శ్లోకాన్ని, అంటే ఇది ఒకవేళ చదవటం రాదు, విన్నా కూడా తత్ఫలితం ఉంటుందండి. ఖచ్చితంగా ఉంటుంది. మనకి 12వ అధ్యాయంలో అమ్మవారే మొదలు పెట్టడమే, అమ్మవారు మొదలు పెడతారు. ఇది సరే, ముందు నుంచి ఒక ఋషి, ఒక రాజుకి, ఒక వైశ్యుడికి చెప్తూ ఉంటాడు ఈ కథ అంతా కూడా. కానీ 12వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికల్లా అమ్మవారే మొదలు పెడతారు. ఏమిటయ్యా అంటే ఈ చరిత్ర చెప్పుకోవడం వల్ల, అమ్మవారి యొక్క చరిత్ర చెప్పుకోవడం వల్ల వచ్చిన ఫలితాలు ఏంటి అనే విషయాన్ని అమ్మవారే మొదలుపెట్టి అమ్మవారి జాగ్రత్తగా చెప్తూ ఉంటారు అన్నమాట. ఏ ఫలితాలు కలుగుతాయి, ఈ చండీ యొక్క సప్తశతి చదవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని అమ్మవారు చెప్తూ ఉంటారు అన్నమాట. బాలగ్రహాది భూతానాం బాలానాం శాంతికారకం సంగ్రామ భేదేంచరణాం మైత్రీ కరుణముత్తమం. ఇవన్నీ కూడా బాలగ్రహాలు కానీ భూతాలు కానీ ఇవన్నీ కూడా గాలి సోకుతూ ఉంటుంది. ఇంకా వీళ్ళందరికీ కూడా అవన్నీ తొలగిపోవడానికి, లేదు ఇద్దరు శత్రువుల మధ్యలో కూడా మిత్రత్వం కలగాలన్నా, లేదు మిత్రత్వం అంటే శత్రువుల మధ్యలో ఉండక్కల, భార్యాభర్తల మధ్యలో కూడా ఉంటుందన్నమాట. అన్యోన్య దాంపత్యం ఉండాలన్నా సరే ఈ చండీ హోమం చెప్పుకోవచ్చు. చండీ హోమమే చేసుకోవాలా, మాకు అంత స్థాయి లేదంటే శ్రవణాదేవ
విన్నా నవవిధ సరే భక్తి మార్గాల్లో శ్రవణం ఒకటి శ్రవణం కదా. కూడా ఉంది. అట్లాగే విన్నా సరే ఈ చండీ హోమాన్ని చేస్తున్నప్పుడు జాగ్రత్తగా మనం అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మన సెల్ ఫోన్లు చూసుకోకుండా వాళ్ళతోని వీళ్ళతోని మాట్లాడుకోకుండా జాగ్రత్తగా చండీ సప్తశతి శ్లోకాన్ని ప్రశాంతంగా చిత్తులై వింటూ ఉంటే దానివల్ల కూడా వాళ్ళు చేసిన ఫలితం ఏదైతే ఉందో మీకు కూడా అది దక్కుతుంది. అద్భుతం. అయితే ఎవరో చేయించుకున్నప్పుడు కూడా మనం వెళ్ళి విన్నా కూడా తత్ఫలితం ఉంటుంది హాయిగా అని దక్కుతుంది. చెప్తున్నారు. ఎందుకంటే నామానికి ఉన్నటువంటి మహిమ మహిమ అటువంటిది. అంతే. అద్భుతం అండి. చాలా చండీలో అసలు ఒక్కొక్క శ్లోకమే ఒక్కొక్క బీజాక్షరం, బా. ఒక్కొక్క శ్లోకం కూడా ఒక్కొక్క బీజాక్షరంతో సమానం. అంతటి మహిమాన్వితమైనది చండీ శ్లోకం అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా దాన్ని చదువుకోవడం. సప్తశ్లోకి చండీ ఒకటి ఉంది, దాన్ని కూడా చెప్పుకోవచ్చు. అది మీరు గూగుల్లో కొట్టినా స్తోత్ర నిధి అనేటువంటి ఏది కొత్తగా యాప్ వచ్చింది, సప్తశ్లోకి, అవును. అది దాంట్లో కూడా వస్తుంది. అది యాదేవి సర్వభూ అదేనా? అంతే, దాన్ని మొత్తం మొదలుపెట్టి చదువుతుంటే 7 శ్లోకాలు ఉంటాయి. ఆ. హాయిగా 7 శ్లోకాలు కూడా చెప్పుకుంటే ఉమ్. మీకు ఈ చెప్పుకున్న శ్లోక ఫలితమే, అది కూడా చండీ మొత్తం చెప్పుకున్న ఫలితమే కలుగుతుంది. బా, బా. కాబట్టి అది కూడా చెప్పుకోవచ్చు. అద్భుతం. చదువుకోవాలంటే ఉమ్. 700 శ్లోకాలు చదివే టైం కలికాలంలో ఎవరికి ఉండదు అన్నమాట. ఇద్దరు ఆఫీసులకు వెళ్తూ ఉంటారు, లేదంటే ఒకళ్ళు ఆఫీసులకు వెళ్తే ఒకళ్ళు సెల్ ఫోన్ చూసుకుంటారు. సరే, విషయం పక్కన పెడితే ఈ 7 శ్లోకాలు కూడా చదువుకున్నా సరే ఆ ఫలితమే కలుగుతుంది. అద్భుతం అండి. ఇక మరి అమ్మవారి గురించి చెప్పారు, అయ్యవారి గురించి కూడా మాట్లాడుకుందాం. తప్పకుండా. శివుడికి సంబంధించి శివయ్య గురించి మాట్లాడటం అంటే సరిపోదు, ఎంత సమయం ఉన్నా సరిపోదు. ఆయన కరుణ గురించి మాట్లాడాలన్నా, ఆయన కరుణ పొందటం మొదలు పెడితే దాన్ని ఆస్వాదించటం, దాన్ని వర్ణనాతీతం అయినప్పటికీ రేపు మహాశివరాత్రి రాబోతోంది కాబట్టి స్వామివారి ఆరాధన ఒకసారి ఎలా చేసుకోవచ్చు? చాలా మందికి ఈ సంశయం ఉంటుందండి. ఇంట్లో లింగం ఉండొచ్చా, ఇంట్లో పెట్టుకోకూడదు అని కొంతమంది, పెట్టుకోవచ్చు అని కొంతమంది. పెట్టుకోవద్దు అనగానే దేవతా మందిరంలో ఉన్న లింగాన్ని తీసుకెళ్లి తులసి కోట్ల పడేయటం, లేకపోతే ఎక్కడైనా గుళ్ళో పెట్టేయటం, ఇట్లాంటివన్నీ చేసేస్తున్నారు. మీరైతే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన ప్రశ్నకి ఏంటయ్యా అంటే, ఇంట్లో శివలింగం ఉండవచ్చా? ఇంట్లో హాయిగా శివలింగం ఉండవచ్చు. ఇది నేను చెప్పిన విషయం కాదనమాట. నేను చెప్తే నేను మానవ మాత్రుడు కాబట్టి నేను చెప్పానంటే సరిపోయింది. శివపురాణంలో నందీశ్వరుడు చెప్తాడు. ఋషులందరూ కూడా వెళ్ళి అడిగితే నందీశ్వరుణ్ణి, నాయనా ఈ శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా అని చెప్పి చాలా మంది కలియుగంలో అడుగుతారయ్యా, ఏం చేయమంటారు? ఋషులంటేనే వాళ్ళు. కాబట్టి ఏం చేయమంటారంటే చక్కగా పెట్టుకోవచ్చండి, దానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు అని చెప్పి నందీశ్వరుడు అందరు ఋషులతో చెప్తారన్నమాట. కాబట్టి శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చు. అయితే పెట్టుకోవచ్చు అన్నారు కదా అని చెప్పి నా అంత హైట్ శివలింగం ఇంట్లో పెట్టుకోకూడదు అన్నమాట. శివలింగం ఎంత పెట్టుకోవాలి అంటే అంగుష్ట మాత్ర, ఈ ఎవరి బొటన వేలు అయితే ఎంత ఉంటుందో అంత శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని నిత్యం ఆరాధన చేసుకోవచ్చు. శివరాత్రికి అభిషేకం చేసుకోవచ్చు. మాకు అభిషేకం చేసుకోవాలి అంటే ఒక బ్రాహ్మణ్ణి పిలవాలి, సామాన్లు కొనుక్కోవాలి, మరి ఆయనకి ఎంతో ఇవ్వాలి, సామాన్లు కూడా ఎంత ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టుకోలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే వాళ్ళకి ఆర్థిక స్థితి కానీ మిగతా విషయాలు కానీ చాలా మంది ఉంటాయి. మరి వాళ్ళు ఏం చేయాలండి? వాళ్ళు ఏం చేయాలయా అంటే, నేను ఇప్పుడు చెప్పినటువంటి మహామంత్రం ఏదైతే ఉందో, శివాయ గురవే నమః, ఈ మంత్రాన్ని 108 సార్లు చక్కగా ఆ మంత్రంతో పాలు కానీ నీళ్లు కానీ ఏదైనా సరే పంచామృతాలు అన్నీ కూడా కలిపి అదైనా సరే అభిషేకం చేసి ఆ తీర్థాన్ని చేసుకున్నా సరే అదే ఫలితం కలుగుతుంది. చాలా మందికి ఇంకొక చాలా టైం ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా టైం కదా, అందుకే ఈ 9 గంటలకల్లా ఆఫీస్లో ఏదో తమ్ము పెట్టాలనో లేదంటే కంటి చూపు పెట్టాలనో ఏదో ఉంటాయి. ఇవన్నీ కూడా సమయం ఉండదు. అసలు సమయాభావం చాలా ఉంది ఈ కాలంలో. కలియుగంలో సమయాభావం చాలా ఉందన్నమాట. మిగతా విషయాల కోసం చాలా సమయం ఉంటుంది, దేవతారాధనకు సమయం ఉండదు. సరే, తెలిసిన విషయం. ఈ సమయం లేనప్పుడు మనం ఏం చేయాలి? దేవతారాధన ఎట్లా చేయాలి? చాలా సులువైన విధానం చెప్పండి అయ్యా అని చెప్పి చాలా మంది ఫోన్ చేస్తారు నాకు. ఏంటయ్యా అంటే, ఎలాగైతే విష్ణు సహస్రనామంలో అమ్మవారు అడుగుతారన్నమాట. పార్వత్యువాచ కేనోపాయేన లఘున విష్ణోర నామ సహస్రకం పఠ్యతే పండితేర్ నిత్యం శ్రోతమిత్యామిహం ప్రభో. ఇవన్నీ ఎవరికి? పండితులు అంటే ఎవరో కాదన్నమాట. అమ్మవారు మన వెటకారంగా కలియుగం గురించే మాట్లాడారు. కలియుగంలో ఎవ్వరికి చాలా పనులు ఉంటాయండి, వాళ్ళకి దైవతారాధనకి తప్ప మిగతా అన్నిటికీ చాలా పనులు ఉంటాయండి, సమయం ఉంటుందండి. మరి వాళ్ళకందరికీ కూడా సహస్రనామం చెప్పుకునేటువంటి ఫలితం కలగాలి అంటే ఏం చేయాలో చెప్పండి అయ్యా అని చెప్పి పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని అడుగుతారు. అట్లా పరమేశ్వరుని అడుగుతున్నప్పుడు అంటే అమ్మవారికి తెలియక అడుగుతుందా? కాదు. తర్వాత అలాగో వీళ్ళే ఈ ప్రశ్నలు వేస్తారు, మనమే ముందేసేస్తే మళ్ళీ ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి ఆవిడే అడిగేశారు ముందే. కాబట్టి ఆయన చెప్పేసి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అది చెప్పుకోండి అయ్యా, సహస్రనామ ఫలితం కలుగుతుంది. అట్లాగే ఈ షోడశోపచారాలు మనకు వరుసగా ఉంటాయన్నమాట. 16 ఉపచారాలు అన్నమాట. ధ్యానం, ఆవాహన నుంచి మొదలు. ఆవాహనం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధము, గంధం తర్వాత పుష్పము, ధూపం, దీపం, నైవేద్యం, నీరాజనం, మిగతా అట్లా మొత్తం 16. ఈ 16 చెయ్యాలి అంటే చాలా సమయం పడుతుందిగా. ఆ 16 కాకుండా
మనకి తెలిపినటువంటి విశేషం ఏంటయ్యా అంటే పంచోపచారాలు. ఈ 5 ఉపచారాలు చేసినా సరే మీకు ఫలితం ఇస్తానయ్యా. పంచోపచారాలు అంటే మళ్ళీ ఏమిటి అంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం ఈ 5 పెట్టండి. అమ్మవారు స్వామివారు మీకు అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఈ శివరాత్రి రోజు కూడా శివ లింగోద్భవ కాలం ఎప్పుడైతే ఉందో దానికన్నా ఒక 10 నిమిషాల ముందే చక్కగా మీరు ఆ రోజు సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం చెప్పుకొని పృథివీతత్వాత్మనే గంధం సమర్పయామి అని చెప్పి గంధం వేయండి అక్కడ. ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి అని పుష్పాలతో పూజ చేయండి. ఈ పుష్పం సమర్పయామి అన్నప్పుడు మీకు తెలిసిన అష్టోత్తరం చెప్పేసుకోండి. మీరు శివాష్టోత్తరం, అమ్మవారి అష్టోత్తరం ఏం చెప్పుకుంటా చెప్పుకోవచ్చు. తర్వాత వాయుతత్వాత్మనే ధూపం సమర్పయామి, తేజస్తత్వాత్మనే దీపం సమర్పయామి, అమృతతత్వాత్మనే అమృతోపహార నైవేద్యం. మీరు ఏ నివేదన అయితే చేసుకున్నారో ఆ నివేదన స్వామివారికి సమర్పించేసి అయిపోయిన తర్వాత చక్కగా హారతి ఇచ్చుకుని స్వామివారికి మనం అనేన పంచోపచార పూజేన భగవాన్ సర్వాత్మక పరమేశ్వర సుప్రీణాతు అని స్వామివారికి వదిలిపెడితే మీకు షోడశోపచారాలు చేసుకుంటే ఏ ఫలితం వస్తుందో అదే ఫలితం వస్తుంది. దాంట్లో ఎటువంటి సంశయము లేదు. నిషేధి కాలంలో చేసుకుంటే గనక ఖచ్చితంగా ఆ ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. లింగోద్భవ అంటే ఆ రోజు మనం శివరాత్రి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది మళ్ళీ ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. మీకు షోడశోపచారాలు చేసేటువంటి ఎప్పుడైతే అవకాశం లేదో ఈ పంచోపచారాలను మీరు వినియోగించుకోవచ్చు, చక్కగా వినియోగించుకోవచ్చు. ఈ శివారాధన చేసేటువంటి చాలా త్వరితమైనటువంటి విధానం ఇది. పంచోపచారాలతో చేసుకోవచ్చు. ఈ తులసిలో పెట్టేయటం, లింగాన్ని తీసుకెళ్లిపోయి లేకపోతే గుళ్ళల్లో పెట్టేయటం, శివలింగాన్ని తీసుకెళ్లి తులసిలో పెట్టామంటారు. తులసి ఎక్కడ ఉందా? మీ ఇంట్లోనే ఉంది. మళ్ళీ కొంతమందికి మహామేధావులు ఉంటారు, వాళ్ళు ఇల్లు కారిడోర్ లో కాదు కదండి ఏంది ఆ పక్కన అక్కడ ఉంది. మరి మరి తులసి కోట మీ ఇంట్లో ఉండాలన్నారుగా, అది కూడా వెళ్ళి దేవతా గృహంలో పెట్టుకో. మరి కారిడోర్లో ఎందుకు పెట్టావు? ఉండదు కదా, నిద్రిస్తుంది ఇంట్లో ఉంటే. మరి ఇంట్లో శివుడు ఉన్నాడు అంటే తులసి చెట్లు కూడా ఇంట్లోనే ఉంది. దాంట్లో అప్పుడు కూడా ఇంట్లో పెట్టుకున్నట్టే. నువ్వు అసలు పెట్టుకోకూడదు అనేటువంటి విషయమే లేదు. అసలు హాయిగా పెట్టుకోవచ్చు. లేదు ఏదైనా భిన్నమైంది అనుకోండి, అది తీసుకెళ్లి ఎప్పుడైనా మీరు సముద్రాల దగ్గర కానీ నది దగ్గర కానీ వెళ్తున్నప్పుడు ఆ పారేటువంటి సముద్రాల నదులు మళ్ళీ ఒకే ప్రదేశంలో ఉండదాన్ని నది కానీ సముద్రానికి కానీ అనరు. దాన్ని పారేటువంటి నదులు ఉంటాయిగా, ఆ నదిలో విడిచిపెడితే గోదావరి, ఎవరికి దగ్గరలో ఏది నది ఉంటే ఆ నది, కృష్ణ కానీ గోదావరి కానీ తుంగభద్ర కానీ దాంట్లో విడిచిపెడితే అది సముద్రంలో వెళ్ళిపోతుంది. కాబట్టి నదీనాం సాగరోగతి, సముద్రంలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి అటువంటి ఇబ్బంది లేదు. హైందవంలో కానీ అసలు దేంట్లోనైనా నమ్మకం అనేది ఒకటి ఉంటుంది. కొంచెం దాని స్థాయి పెరిగిపోయి ఇంకాస్త చాదస్తం గనక కొంచెం ఎక్కువైపోతే మూఢనమ్మకం కింద పరిడవిల్లుతుందని చెప్పుకోవచ్చు. నమ్మకానికి మూఢనమ్మకానికి ఉన్నటువంటి ఆ తేడా ఏమిటి? వేటిని నమ్మకాల కింద చూడాలి, ఏవి మూఢనమ్మకాల కింద చూడాలి? నమ్మకం అసలు మూఢనమ్మకాలు అంటే ఇప్పుడు మీరు ఒక నమ్మకం గురించి ఎగ్జాంపుల్ ఇవ్వండి, అది మూఢనమ్మకంగా ఎలా మారిందో మీకు తెలియజేస్తా. నమ్మకం గురించి ఇప్పుడు ఇదే శివుడికి సంబంధించి ఇంట్లో పెట్టుకోకూడదు అనేది మూఢనమ్మకం కింద మారింది. అది మూఢనమ్మకమే. అది మూఢనమ్మకమే. నమ్మకం ఏంటయ్యా అంటే శివుడికి అందరూ ఆరాధన చేయొచ్చు, ఎవరైనా శివారాధన చేయొచ్చు. అలాంటిది ఎవరైనా సరే శివారాధన చేయొచ్చు కాబట్టి మరి శివలింగం ఇంట్లో ఉండొచ్చు కదా. ఉండొచ్చు. ఇలా పెట్టుకోకూడదు, ఇలా పెట్టుకుంటే మీకు ఇదైపోతుంది అదైపోతుంది అనేటువంటిది మూఢనమ్మకం. అందులోనే విష్ణువుకి కూడా, ఆయన కూడా ఏం తక్కువ పాపం, ఆయనకు కూడా ఇచ్చారండి. ఓన్లీ శివుడికే కాదు, అందరికి సమన్యాయం చేస్తాం మనం. రాముడికి సంబంధించి దర్బార్ ఇంట్లో ఉండకూడదు అనేది కూడా వింటూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. సీతమ్మ తల్లి పేరు పెట్టుకోకూడదు, సీత అన్న పేరు పెట్టుకుంటే కష్టాలు. ఇట్లాంటివి అయితే అది మూఢనమ్మకాలు కాదు, మూర్ఖ నమ్మకాలు అంటాను నేను దాన్ని. మూఢులు అంటేనే మూర్ఖులు, మళ్ళీ కొత్తగా చెప్పకలే. మూఢులు అంటే మళ్ళీ అదేదో పదం ఉంటుందని మన చూసే వాళ్ళకి తెలియాలిగా. మూర్ఖులు అంటేనే మూఢులు, మూఢులు అంటేనే మూర్ఖులు. సీతాదేవి పేరు పెట్టుకోవడం వల్ల వచ్చేటువంటి నష్టం ఏమీ లేదండి. చాలా మంది ఉన్నారు, డొక్కా సీతమ్మ గారే ఉన్నారుగా. మరి తల్లి ఆవిడ చేసినటువంటి అన్నదానం ప్రపంచం మొత్తంలో ఎవరు చేయలేదు, కానీ ఆవిడ బయటపడలేదు. ఎందుకు అంటే ఆవిడ ఆంధ్రదేశంలో గోదావరి జిల్లాలో పుట్టారు. ఆవిడ ఎవరి దగ్గర కూడా ఏది అపేక్షించకుండా దానం చేశారు కాబట్టి ఆవిడ బయటపడలేదు. సరే, ఇంకా టాపిక్ డైవర్ట్ అయిపోయి మళ్ళీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తుంది విషయం. అట్లా ఇది మూఢనమ్మకం. మూఢనమ్మకం ఏంటంటే ఈ పేర్లు పెట్టుకోకూడదు అని చెప్పి, ఏ పేర్లు పెట్టుకోకూడదు అవన్నీ మనం పెట్టుకుంటాం. మనం శాస్త్రం ఏం చెప్పిందా అంటే నదీనామ, వృక్షనామ, ఇవన్నీ కూడా పెట్టుకోకూడదు. నదీ పేర్లు పెట్టుకోకూడదు. వృక్షాలు అంటే ఈ చెట్లు ఉంటాయి మన దగ్గర తక్కువ, కానీ మన ఉత్తరా దగ్గరికి వెళ్ళామంటే నీమా అని పెడతారు అన్నమాట. కొన్ని పేర్లు ఉన్నాయి, అట్లా ఆ పేర్లు పెట్టుకోకూడదు.
ఇవి తప్ప ఏ పేరైనా పెట్టుకోవచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. సీత అని పెట్టుకుంటే కష్టాలు వస్తాయట, పెట్టుకోకపోతే కష్టాలు లేవా? లేవా? చాలా సుఖంగా ఉన్నావా? సౌభాగ్యాన్ని పెట్టుకున్నారు వాళ్ళ వాళ్ళ భర్త గారు ఇంకా ఇప్పుడు పోయేదాకా బతుకుంటాడా? ఉండడుగా. రైట్. పేర్లో అదే ఇటువంటి మూఢనమ్మకాలు, ఏది నమ్మకం ఏది మూఢనమ్మకం? ఒకళ్ళు ఏదో చెప్తారు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఈ సోషల్ మీడియా ఇంత ఇది vast గా వచ్చినప్పటి పెరిగిపోయింది. నుంచి కూడా మూఢనమ్మకాలు చాలా అంటే చాలా ఎక్కువైపోయాయండి. మొన్న ఎక్కడో విన్నానండి నేను, మీకు అప్పులు తెరాలి అంటే బల్లి తోకనే ఎక్కడో మేకొట్టమన్నాడు. ఏంటి అసలు దాంట్లో ఎక్కడ ఏదైనా ప్రయోజనం కనిపించిందా? నీ ఇంట్లో తిరిగే బల్లి తోక నువ్వు అక్కడ కొడితే నీకు అప్పులు తిరగడం ఏంటయా? నాకు అర్థం కాలా. ఉన్నది అసలు అదే దొరుకుతుంది, అసలు అసహ్యం కదా దాన్ని అలా పట్టుకోవాలంటే. పట్టుకోవాలంటేనే కదా విషయం అనే పక్కన పెడితే అసలు అట్లా చేయమని ఎట్లా చెప్తారు మీరు? ఆ, ఏదో రుణ తాంత్రికంగా విమోచన ఏదో. గణపతి స్తోత్రం చేసుకోవయ్యా అంటే నీకు తెలుస్తుంది, అంగారక స్తోత్రం చేసుకోవయ్యా అంటే నీకు అప్పులు తీరుతాయి. అట్లా చేయొద్దు. నువ్వేం చేస్తావంటే ఆదివారం అమావాస్య రోజు మీ ఇంట్లో నడిబొడ్డులో ఫస్ట్ ఉప్పు పేర్చి దాని మీద కందులు వేసి దాని మీద దీపం పెట్టి విప్ప నూనెతో పాటు నువ్వు కనుక తామర ఒత్తులతో దీపం పెడితే ఇక నీకు లేనటువంటి విషయం లేదు అని ఒక చెప్తాడు. ఆ వీడియో ఒక 50 కోట్ల మందికి చేరుతుంది అన్నమాట. అట్లా కాదు, అయ్యా గణపతి స్తోత్రం చేసుకో అంటే 10,000 లైక్లే వస్తాయి వాడికి. ఈ దాంభికం ఏదైతే ఉందో అది బాగా ఎక్కువైంది. ఈ వైరల్ గా వచ్చేటటువంటి యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు రావడం వల్ల. కొత్తగా కావాలి, ఏదో సంథింగ్ న్యూ ఏదో కొత్తగా కావాలి. కావాలి. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్తే ప్రశాంతంగా అవునైతే దీపం పెట్టుకోవా అంటే ఇవన్నీ కూడా కొత్త మనకు తెలిసిన ఇంకేమైనా చెప్పండి. ట్రెండ్ చెప్పండి అంటారు. ట్రెండీగా ఏంటండి? ఏదైనా చెప్పండి. అవసరం లేని విషయాలు మీకు ట్రెండ్ చెప్పడం. ఆవ నూనె, విప్ప నూనె ఇవన్నీ కామ్యాలు. కామ్యాల కోసం పెట్టాలి. కామ్యాల కోసం ఒక్కొక్కటి ఏది కూడా వినియోగం చెయ్యలేనిది ప్రపంచంలో ఏం లేదు. అవన్నీ కూడా కామ్యాల కోసం చేసేవి. నువ్వు దేనికి నీకంత అంత ఏం పట్టింది నీకు? మరి అప్పు అనే టాపిక్ మీరే తీశారు కాబట్టి, అప్పు లేనివాడు ధన్యుడు సుమతి అని మార్చేయాలి డెఫినెట్ గా. అంతే. అందరికీ అప్పులు గోలే, అవును. ఈఎంఐలు గోలే. మరి ఈ అప్పుల బాధల నుంచి బయటపడాలని మీకు కూడా అడుగుతూ ఉంటారేమో, ఇన్స్టాగ్రామ్ లో చాలా. మెసేజ్ వస్తూ ఉంటాయండి. మరి ఏదైనా ఉందా అండి, పరిహార మార్గం ఏదైనా ఉందా? అంటే అప్పుల బాధల నుంచి బయటపడాలి అంటే ముందు అంటే చెప్పాను కదా మీకు, రుణ విమోచన గణపతి స్తోత్రం. మీకు ఇందాక చెప్పినట్టుగా గూగుల్లో కూడా వచ్చేస్తుంది. అవును. అలాగే స్తోత్ర నిధి అనేటువంటి యాప్లో కూడా మీకు దొరుకుతుంది. రుణ విమోచన గణపతి స్తోత్రం చెప్పుకుంటే ఖచ్చితంగా మీ అప్పులు నిదానంగా తగ్గుముఖం పడతాయి. అది లేదు, అది కూడా ఇంకొంచెం పై స్థాయికి వెళదాం. ఏమిటయ్యా అంటే అది రుణ విమోచన అంగారక స్తోత్రం ఒకటి ఉంది. అవునండి. అదొక్కటి మనం Powerful గా. చెప్పుకుంటే చాలా మంచిది. స్తోత్రాలన్నీ కూడా ఓపిక లేదండి ఇప్పుడు. దాని పని చేయాలంటే ఎంతో ఒక మండలం రోజులైనా దీక్ష పడుతుంది, చేయాలి. ఓ 40 రోజులైనా చేయకపోతే ఎటు నుంచి పని చేస్తుంది? చెప్పకుండా. అయితే అంత ఓపిక కూడా లేదండి. ఏమంటే పీకల మీద ఉందండి మా సమస్య. ఇంకా చావే శరణం అనే పరిస్థితుల్లోనే ఉన్నాం మేము. మాకు ఎటు పాల్పోవట్లేదు అని అనుకునే వాళ్ళ పరిస్థితి ఏమిటి? వారికి ఇంకా మరి ప్రధాన దేవతలు ఎవరైతే ఉన్నారో చండీ అమ్మవారు కానీ, దాంట్లో కూడా రుణ విమోచనానికి చెప్పినటువంటి మంత్రం ఉంది. దాన్ని సంపుటీకరణం చేస్తారన్నమాట. ఒక్కొక్క శ్లోకానికి పైన ఆ శ్లోకం, కిందో శ్లోకం చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను బట్టి ఏదైనా సరే తీవ్ర స్థాయికి ఉధృతికి వెళ్తుంది. అట్లా చేస్తే కూడా చక్కగా ఫలితాలు కలుగుతాయి వాళ్ళకి. అలాగే అంగారక మహీపుత్రో భగవన్ భక్తవత్సలహ అని చెప్పి మొదలయ్యేటువంటి ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని ఒక్కదాన్ని పారాయణ చేసినా సరే విశేషమైన ఫలితం కలుగుతుంది. ఏదైనా సరే మనం ఉన్నటువంటి మనకి దానికి టైం ఇవ్వగలగాలండి. ఫస్ట్ పరమేశ్వరుడికి టైం ఇవ్వగలగాలి తప్ప ఆయన ఇవ్వంది ఏముంది చెప్పండి? ఆయన ఇవ్వంది ఏం లేదు, మనమే టైం ఇవ్వట్లేదు ఆయనకి. ఆయనకి మనం టైం ఇస్తే ఆయన ఇవ్వంది ఏం లేదు. ఖచ్చితంగా ఇవ్వాలి మరి. అద్భుతం అండి. మీరు ఆరాధన అంటే స్మార్తంలోనే ఉన్నారు, పౌరహిత్యం చేస్తూ ఉన్నారు కాబట్టి మీ ఇష్టదేవత ఎవరు? అమ్మవారు, పరమేశ్వరుడు. అట్లాగని చెప్పి నేను విష్ణు భేదాన్ని చూపించాను. నేను సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు దాంట్లో చెప్పేటువంటి కథల ద్వారానే హైదరాబాద్ భాగ్యనగరంలో నాకు ఒక పేరు వచ్చిందని చెప్పుకోవాలి. మన పాఠశాల నుంచి కూడా పాఠశాలలో ఒక విధానంగా పాటించేవాళ్ళం. ఏమిటయ్యా విధానము అంటే ప్రతి పౌర్ణమికి ఏదో ఒక కక్ష వాళ్ళు సత్యనారాయణ సమతి చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకు అంటే ఒకటి ప్రాక్టికల్స్ కు పనికొస్తుంది, రెండోది పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది అని పరీక్షల దగ్గరకు వస్తున్నప్పుడైనా, లేదు ఏదైనా పుట్టినరోజైనా, ఎవరిదైనా పుట్టినరోజు అయినప్పుడు సరే వాడొక్కడైనా సరే చేసుకోవడం, వాళ్ళకి వీళ్ళందరూ సహకరించడం చేస్తుండేవాళ్ళు. వాళ్ళందరికీ వచ్చు కదా అని చెప్పి వాళ్ళే చేసుకునేవాళ్ళు కాదు, ఎవరినో ఒకటి పిలిపించుకునేవాళ్ళు. మా పక్క క్లాస్ వాళ్ళే ఉంటారుగా, అప్పుడు డబ్బులు ఇవన్నీ ఏం తెలిసేవి కాదు మనకు కూడా. వాళ్ళే పిలిపించుకునేవాళ్ళు, చక్కగా వాళ్ళే మేము వెళ్ళి చేసేవాళ్ళం. అట్లా పాఠశాలలోనే బయటికి రాకముందే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం మీద కానీ, వాటి యొక్క కథల మీద కానీ, రెగ్యులర్ గా చెప్పే కథలు మళ్ళీ చెప్పం. కథలు అదే ఉంటాయి, సారాంశం వేరే ఉంటుంది. అంటే దాన్ని ఇప్పుడు ఒక్కొక్క పాత్రకి కూడా ఆయా పేరు రావడానికి కూడా చాలా విశేషాలు ఉంటాయి. ఇప్పుడు లీలావతి కథకి దానికి విశేషం ఉంటుందా?
కళావతి లీలావతి కథకి అంటే అదంతేగా మరి. ఉమ్, అట్లాగా ఆ సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క కథలు నేను చెప్పి దాన్ని నా అంతటా నేను అనలైజ్ చేసుకుని ఉమ్, రీసెర్చ్ చేసుకుని ఉమ్. కథలు చెప్పడం వల్ల ఊరికే ఏదో కథల్లా వచ్చినవి కావైతే పురాణాలు బోల్డంత ఎప్పుడు కూడా ఎప్పుడు వచ్చినవి కాదుగా, అట్లా ఉమ్. ఎప్పుడు వచ్చినవి కాదు అవన్నీ కూడా. ఉమ్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషం ఉంటుందన్నమాట. ఉమ్. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏడుస్తున్నాడండి, వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చారు విష్ణుమూర్తి. వృద్ధ బ్రాహ్మణ రూపంలోనే ఎందుకు రావాలి ఆయన? ఉమ్. ఒక చిన్న పిల్లాడుగాను, రావచ్చు కదా. మధ్యస్థుడుగాను ఉమ్, ఎందుకు రాకూడదు? ఉమ్, వృద్ధ బ్రాహ్మణ రూపంలో వస్తేనే ఆయన వింటాడు, అది ఉమ్. వింటా అంటే అవును, అందుకనే వింటాడు. ఇప్పుడు మనకి మీకన్నా చిన్న పిల్లవాడు వచ్చాడండి, ఆంటీ ఆంటీ మీరు ఇది చేసుకోండి ఆంటీ మీకు మంచిది అని చెప్తే ఏ పిల్లాడు విను, అబ్బబ్బో మేము అని ఉంటాం. లేదు, మీతో పనిచేసేటువంటి కొలికు రూపంలో ఆ వయసు వాళ్ళు వచ్చారనుకోండి, ఆ. మరి ఇలా చేసుకో అమ్మాయికి వస్తుంది మంచిదంట అక్కడ విన్నాను అంటే, సరే ఇలా చేద్దాంలే అంటే. ఉమ్. లేదు, ఒక పెద్దవాళ్ళు పెద్ద వాళ్ళుగా ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని చేతుల నిండా ఇంత గాజులు వేసుకుని ఎర్రటి చీర కట్టుకుని మీ దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు లలితా సహస్రనామాన్ని పారాయణ చేసుకోమ్మా రోజు, లేదు ఆ యొక్క సహస్రనామంలో ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకోమ్మా, నీకు ఖచ్చితంగా ఫలితం కలుగుతుంది అని చెప్తారు. ఆ రెండు మాటలే ఇందాక వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు, మరి అప్పుడు ఎందుకు కలగలేదు నీకు ఆ జిజ్ఞాస, ఇప్పుడు ఎందుకు కలిగింది? అందుకని వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు. అలాగా ఉమ్. చాలా ఉన్నాయి, మొత్తం ఉమ్, కథ మొత్తం ఉన్నాయి. ఉమ్, కాబట్టి నేను అట్లా చెప్పడం వల్లే, ఉమ్, అంటే సత్యనారాయణ స్వామి వారి యొక్క దీంతోనే నాకు జీవనాధారం నడుస్తోంది కూడా. ఉమ్, కాబట్టి విష్ణు అంటే నాకు ఎటువంటి భేదము లేదు. ఉమ్. అలాగని చెప్పి నేను ఆయన కొలవను అని చెప్పను, ఖచ్చితంగా కొలుస్తాను. నాకు శివ కేశవుల్లో ఎటువంటి భేదం చూపించలేదు. ఒకవేళ చూపిస్తే వాడు రౌరవానికి వెళ్తాడు వాడు. అంతే 100%. శివకేశవుల్లో ఎవడన్నా భేదం చూపించాడు అంటే వాడు నరకానికి వెళ్తాడు. ఈ విషయం ఎవరు చెప్పారు? శివుడు చెప్పాడు, విష్ణుమూర్తి చెప్పాడు. మళ్ళీ విష్ణుమూర్తి చెప్పాడు. ఉమ్, దాంట్లో మనకి చాలా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ యథాంతరం నపశ్యామి తథా మే స్వస్తిరాయుషి. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. శివుడు ఎప్పుడు జపం చేస్తూ ఉంటాడండి. ఏ జపం చేస్తూ ఉంటాడయా? రామతారకం జపం చేస్తూ ఉంటాడు శివుడు. బా. రామ అనేటువంటి యొక్క మాట కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఉమ్, రా అంటే నారాయణలో రా తీసేస్తే దానికి ప్రాణం లేదు. ఉమ్. నారాయణలో రా తీసేస్తే ఏం పలుకుతామండి మరి దాన్ని? నాయన ఎక్కడుంది? దాంట్లో ఏమైనా ప్రాణం ఏమీ ఉన్న దానికి? లేదు. మా ఉమ్. నమ శివాయలో మా తీసేదండి, నశివాయ శివుడు లేడు. బా. ఆ రెండే రాముడు. ఉమ్. అలా పెట్టారు వశిష్ఠుల వశిష్ఠులు. వారు. అద్భుతం. ఉమ్. కాబట్టి ఆ నామాన్ని పలుకుతూ ఉంటాడు ఆ శివుడు. నామాన్నే శివుడు జపం చేస్తాడు. జపం, నిజంగా తారకనామ జపం చేస్తూ ఉంటాడు ఆయన. అద్భుతం. శివుడే. మనం ఎంత వాళ్ళం మనం? ఇవాళ ఉండి రేపు పోయే వాళ్ళం ఆ, మనం. ఆ. కాబట్టి భేదం ఇప్పుడు నాకు పర్సనల్ గా ఉమ్. పార్వతీ పరమేశ్వరులు, ఉమ్. అమ్మవారు ఉమ్. నాకు ఇష్టం. చాలా ఇష్టదేవతలు. ఇష్టదేవతలు. అద్భుతం అండి. చాలా చాలా మాట్లాడుకుంటూ వెళ్తే సరిపోవు రోజులు. సరిపోవు. సమయం ఇచ్చారు అడిగిన వెంటనే. చాలా చాలా కృతజ్ఞతలు. ఇకపై కూడా అప్పుడప్పుడు మీ సమయం ఇస్తే తప్పకుండా మేము కొన్ని విషయాలు అలా తెలుసుకుంటూ ఉంటాం. తప్పకుండా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః. నమస్తే.